So hi friends, ఈరోజు AP Constable Grant Test 15 English paper discuss చేద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 1, డైరెక్షన్స్ 1 to 3 ఏమి ఇచ్చాడు? ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. మరి ఇచ్చిన ఇడియం యొక్క మరి మీనింగ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ అంటే ఏదైతే బెస్ట్గా కన్వే చేస్తుందో మరి ఆ ఆప్షన్స్ త్రూగా సెలెక్ట్ చేసుకోమన్నాడు. మరి ఈడియం, మనకి ఈడియం అంటే తెలుసు, మరి ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకోకుండా మరి ఆ ఓవరాల్గా ఏం మీనింగ్ కన్వే చేస్తాయి అనేది ఈడియంగా మనం తెలుసుకున్నాము, అవునా? టు హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై, ప్రతి పైలో ఫింగర్ ఉంచడము అని అంటున్నాడు. అంటే ప్రతి దాంట్లో కూడా తల దూర్చడము అని అంటాం కదా, ఆ విధంగా. సో జనరల్గా పై అంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్, ఆహారంలో రకము అంటాం కదా, ఒక రకమైన ఫుడ్ అని చెప్పొచ్చు. బట్ అలా ఆ లిటరల్ మీనింగ్లతో అయితే వెళ్ళాం కదా, అంటే వర్డ్ ఎగ్జాక్ట్గా వర్డ్ మీనింగ్ తీసుకోకూడదు కదా ఈడియంలో, మనకు అది తెలుసు. సో ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ అ లార్జ్ అండ్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ఎంటర్ప్రైజెస్. అంటే పై అంటున్నాము, జనరల్గా ఏమన్నాము టైప్ ఆఫ్ ఫుడ్, ఒక టైప్ ఆఫ్ ఫుడ్. అంటే మరి ఇక్కడ హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అన్నాడు, అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము. అంటే ఎటువంటివి? లార్జ్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ఎంటర్ప్రైజెస్. సో ఇప్పుడు నేను అంటాను, సి ఐఎమ్ నాట్ హ్యాపీ అని అన్నాను. అప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ అంటే మీరు అన్నారు, సో యూ షుడ్ నాట్ హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై, యూ షుడ్ నాట్ హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అని మీరు అన్నారు. అంటే అన్హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా లేను, అంటే ప్రతి దాంట్లో వేలు పెడుతున్నావు, అన్హ్యాపీగానే ఉంటుంది. ఒక దాంట్లో మనము ఉంటే కనుక దాన్ని మనము కరెక్ట్గా చూస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా వాడతారు. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏ అవుతుంది. ఎస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ రైట్ అవుట్ ఆఫ్ ద 4 alternatives సెలెక్ట్. అదే డైరెక్షన్ 1 to 3 కాబట్టి ఇట్ గోస్ వితౌట్ సెయింగ్. రైట్. ఏంటి అంటే ఇట్ గోస్, అది వెళ్తుందంట వితౌట్ సెయింగ్, అంటే చెప్పనప్పటికీ కూడా అది నడుస్తుంది. ఇట్ గోస్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, అది నడుస్తుంది చెప్పనప్పటికీ. అంటే చెప్పనప్పటికీ అది నడుస్తుంది అంటే అది అండర్స్టూడ్ ఉంటుంది, రైట్? అండర్స్టూడ్ మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ విచ్ ఈజ్ ఇంప్లైడ్ టు బీ ఆబ్వియస్. ఇంప్లైడ్ అంటే ఏంటమ్మా? అండర్స్టూడ్. మీరు చెప్పకున్నా కూడా నేను చేసేస్తాను అంటే అది అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే, నేను ఇలా అన్నాను, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, అప్పుడు మీరు అంటారు ఇంకొకరితో ఇట్ గోస్ వితౌట్ సెయింగ్, అంటే చెప్పనవసరం లేదు, ఎక్స్ప్రెషన్, ఆ ముఖం ఎక్స్ప్రెషన్తో జరిగిపోతుంది, అంటే అండర్స్టూడ్, అర్థమైపోతుంది అనే ఉద్దేశంతో, రైట్? ఇట్ గోస్ వితౌట్ సెయింగ్. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ అప్రూవల్. మీరు అతని అప్రూవల్ కోసము వెయిట్ చేయని అవసరం లేదు, మీరు ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అండర్స్టూడ్ ఉంది, అక్కడ అండర్స్టూడ్ ఉంది. క్లియర్గా నువ్వు చెయ్యి అని చెప్పనవసరం లేదు, నువ్వు చెయ్యి అంటేనే మీరు కదలాలని కాదు, రైట్? సో ఏంటి అంటే అండర్స్టూడ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ అండర్స్టూడ్, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ ఆ విధంగా మనకు తెలియజెప్పబడతాయి. ఇంప్లాయిడ్ మీనింగ్ అంటే ఏంటండి? అండర్స్టూడ్. ఏంటది? అండర్స్టూడ్. ఇంప్లిసిట్ అని కూడా అంటారు. అండర్స్టూడ్ అన్నా ఇంప్లిసిట్ అన్నా ఇంప్లాయిడ్ అన్నా ఒక్కటే, అర్థం ఒకటే వస్తుంది, ఇంప్లిసిట్. అదే ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్గా ఉండాలి, అండర్స్టూడ్ కాదు, అది క్లియర్గా ఉండాలి, యాజ్ ఇట్ ఈస్గా వాడు చెప్పాలి, నువ్వు వెళ్ళు అంటేనే వెళ్ళాలి, అంతేగాని ఏదో నాకు అర్థమైపోయింది నువ్వు చెప్పకున్నా అనేది కాదు. ఎస్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సంథింగ్ విచ్ ఈజ్ ఇంప్లైడ్ టు బీ ఆబ్వియస్. అంటే ఆబ్వియస్ అంటే ఏంటమ్మా? సర్టెన్గా జరిగిపోతుంది. సంథింగ్ ఏదైనా విచ్ ఈజ్ ఇంప్లైడ్ టు బీ ఆబ్వియస్ అంటే విచ్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్, జరిగిపోతుంది. సో కాబట్టి ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ ఈజ్ వాట్? సంథింగ్ విచ్ ఈజ్ ఇంప్లైడ్ టు బీ ఆబ్వియస్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో విత్ ద సేమ్ ఆప్షన్, రైట్? విత్ ద సేమ్ డైరెక్షన్. వాట్ ఈస్ దాట్? ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అదే డైరెక్షన్ కదా. ఎస్. టు హ్యావ్ సంథింగ్ ఆన్ ద బ్రెయిన్, రైట్? టు హ్యావ్ సంథింగ్ ఆన్ ద బ్రెయిన్. మరి బ్రెయిన్ పైన కొంత ఉంచుకోవడము, ఉండడము అని అంటున్నాడు, రైట్? సో ఇక్కడ చూస్తున్నాడు, టు బీ రెడీ విత్ అన్ ఇమీడియట్ స్మార్ట్ విటీ రిప్లై, టు థింక్ విస్ట్ఫుల్లీ అబౌట్ పాస్ట్, టు బీ ఆబ్సెస్డ్ విత్ సంథింగ్, ఆర్ టు అనేబుల్ టు సాల్వ్ పర్టికులర్ డిఫికల్ట్ ఫిలాసఫికల్ ప్రాబ్లం అంటున్నాడు. అంటే బ్రెయిన్ పైన ఉంది కొంత, టు హ్యావ్ సంథింగ్ ఆన్ బ్రెయిన్ అంటే ఇక దాన్నే పట్టుకొని ఉండడమమ్మా. అంటే ఇంకా ఏది పట్టించుకోవడానికి సుముఖత చూపించట్లేదు, నేను అనుకున్నది అదే కావాలి. అంటే టు బీ ఆబ్సెస్డ్ అంటే అనుకున్నది అలానే అనుకోవడం, అంటే అనుకున్నది మారవకుండా ఉండడం. ఫిల్డ్ అని కూడా చెప్పొచ్చు, ఫిల్డ్. టు బీ ఫిల్డ్ విత్ సంథింగ్ అంటే ఏ విధంగా చెప్పొచ్చు?
in order to fix or లేదా in order to fix or to remain with your decision, మీ డెసిషన్తోనే ఉన్నారు, మీరు మార్చుకోవట్లేదు, ఆబ్సెషన్ అంటారు. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, టు బీ ఆబ్సెస్డ్ విత్ సంథింగ్, టు హ్యావ్ సంథింగ్ ఆన్ ద బ్రెయిన్లో ఉంది, ఇంకా ఏది చెప్పినా కూడా వినట్లేదు మీరు, రైట్, ఆబ్సెషన్ అంటారు. ఇది ఒక మనకు అడిక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఆబ్సెషన్ అంటే అడిక్షన్ టైప్లో కూడా ఉంటుంది, ఆబ్సెస్డ్ అంటారు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, సి. సో సంథింగ్ బ్రెయిన్ పైన కొంత ఉంది అంటే మనము ఆబ్సెస్ అయి ఉన్నాము అనే ఉద్దేశంతో. ఎస్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. In each of the questions, choose an option which can be substituted for a given word, sentence, phrase out of given అన్నాడు. మరి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడండి. ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్. ఒక లైఫ్ హిస్టరీ అంట వేరే వాళ్ళ చేత రాయబడిందంట. ఇప్పుడు నా లైఫ్ హిస్టరీ ఉంది, వేరే వాళ్ళు రాస్తే ఏమంటాము అంటే బయోగ్రఫీ. అదే నా లైఫ్ హిస్టరీ నేనే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటారు, రైట్. వన్స్ ఓన్, writing a life history of one's own life అని చెప్పొచ్చు. తన లైఫ్ హిస్టరీని తనే రాసుకుంటే ఏమవుతుంది, ఆటోబయోగ్రఫీ అవుతుంది. మరి లేదు తన లైఫ్ హిస్టరీని ఇంకెవరైనా రాస్తే ఏమవుతుంది, బయోగ్రఫీ అవుతుంది. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ. లాజీ అంటే స్టడీకి సంబంధించింది, ఏదైనా స్టడీ చేస్తున్నాము అంటే లాజీ అంటారు. ఆంథ్రో అంటే హ్యూమన్, ఆ హ్యూమన్ సొసైటీ, స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్, స్టడీ ఆఫ్ హ్యూమన్ కల్చర్స్, ఆ హ్యూమన్ బీయింగ్ పైన స్టడీ చేయడము, వాళ్ళ కల్చర్ ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా కూడా ఆంథ్రోపాలజీ అంటారు, స్టడీ ఆఫ్ హ్యూమన్. అదే ఆర్నితో అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ అండి. లాజీ అంటే స్టడీ అన్నాము, ఆర్ని అంటే ఏంటి, స్టడీ ఆఫ్ బర్డ్స్, రైట్, స్టడీ ఆఫ్ బర్డ్స్. మరి ఆర్నిథాలజీ అంటారు. సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 4 అనేది లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్ ఏమవుతుంది, బయోగ్రఫీ. అదే మన లైఫ్ హిస్టరీ మనమే రాసుకుంటే, రైట్, సో ఆటోబయోగ్రఫీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూజ్ అన్ ఆప్షన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ అ గివెన్ వర్డ్, సెంటెన్స్ అన్నాడు. సో ఇక్కడ మరి వన్ వర్డ్ సబ్స్టిట్యూషనే అడిగాడండి. ద యాక్ట్ ఆఫ్ మర్డర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, రైట్. హ్యూమన్ బీయింగ్ను చంపడాన్ని ఏమంటారు, హోమిసైడ్. హోమీ మీన్స్ వాట్, మ్యాన్. సైడ్ మీన్స్ వాట్, టు కిల్ లేదా మర్డర్ ఆర్ కిల్లింగ్, రైట్. సో కిల్లింగ్ అని కూడా చెప్పొచ్చు. అయితే ద యాక్ట్ ఆఫ్ మర్డర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ను చంపడం అంటే కిల్లింగ్ ఆఫ్ అ మ్యాన్ బై అ మ్యాన్, ఒక మ్యాన్ ఇంకొక మ్యాన్ చంపితే కనుక హోమిసైడ్ అంటాం. అంటే సేమ్ గ్రూప్ ఉండాలి, సిమిలర్ గ్రూప్ ఉండాలి, దాన్ని హోమిసైడ్ అంటారు. సేమ్ అని అర్థము, సేమ్ గ్రూప్ ఉండాలి. సరే, మరి సూసైడ్ అంటే ఏంటమ్మా, టేకింగ్ వన్స్ ఓన్ లైఫ్ అంటే ఇంటెన్షనల్గా తనని తను చంపేసుకోవడాన్ని ఏమంటారు, సూయిసైడ్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్పెల్లింగ్ కూడా ఏంటి అంటే సూయిసైడ్ స్పెల్లింగ్, ఇట్ ఈస్ నాట్ సూయిసైడ్, SUI ఉంటుందండి. సైడ్ అంటే CIDE, అంటే సైడ్ అంటే చంపేయడం, కిల్లింగ్ అని అర్థము. ఎస్, సో కాబట్టి మనకి ఇక్కడ సూయిసైడ్ విచ్ ఈజ్ యువర్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. మరి తన సొంత లైఫ్ను తనే తీసేసుకోవడాన్ని ఏమంటారు, సూయిసైడ్ అంటారు, విచ్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి. మరి మ్యాట్రిసైడ్ అంటే ఏంటి, ప్యాట్రిసైడ్ అంటే ఏంటి. ప్యాట్రిసైడ్ అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్? ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే పురుష ఆధిక్యత అనే దాన్ని ప్యాట్రియార్కల్ అంటారు. పురుషుడు అని గుర్తుపెట్టుకోండి. ప్యాట్రిసైడ్, సైడ్ అంటే చంపేయడము లేదా చనిపోవడము, సైడ్ అంటే మర్డర్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫాదర్, తండ్రిని చంపేయడాన్ని ప్యాట్రిసైడ్ అంటారు. ప్యాట్రీ అంటే మేల్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. మేల్ డామినేటెడ్ ప్యాట్రియార్కల్ సొసైటీ అంటారు. ఎస్, సో మేల్ గుర్తుపెట్టండి. మ్యాట్రీ అంటే మదర్, మ్యాట్రిసైడ్, కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ మదర్, రైట్. మ్యాట్రిసైడ్, కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ మదర్. తన తల్లిని చంపేయడాన్ని ఏమంటారు అంటే మ్యాట్రిసైడ్, తండ్రిని చంపేయడాన్ని ప్యాట్రిసైడ్ అంటారు. ఎస్, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే రెజిసైడ్ అంటే రాజును చంపేయడాన్ని,
రాజును చంపేయడాన్ని రెజిసైడ్ అంటారు. ఎస్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము. నెక్స్ట్, సో మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? హ్యూమన్ బీయింగ్ను హోమిసైడ్. క్వశ్చన్ నెంబర్ 5C ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. డైరెక్షన్ చేంజ్ చేశాడు 6 to 7. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ a sentence has been given in direct or indirect speech. Out of the 4 alternatives suggested, selected one which best expresses the. మరి ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటే డైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొదటి భాగము జ్యోతి సెడ్ టు హర్ సిస్టర్, ఇది కామాతో ఉంది. తర్వాత ఇన్వర్టెడ్ కామాస్లో మిగతా సెంటెన్స్ ఉంది. ఒక భాగము కామాతో సపరేట్ అయిపోయి ఇంకొక భాగము ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటే దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారని మనకు తెలుసు. మరి డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఆ 2 సపరేట్ పార్ట్స్ను ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకటే పార్ట్గా రాయాలి. అంటే ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి కంజంక్షన్ యూజువల్గా ఏం వాడతాము? దట్ వాడతాము. ఇఫ్ ఆర్ వెదర్ క్వశ్చన్ మార్క్ ఉంటే WH క్వశ్చన్ మార్క్ సెంటెన్సెస్ ఉంటే WH వర్డ్స్, ఇది మనం క్లాస్ రూమ్లో తెలుసుకున్నాము. సరే, రెండింటికి కలపడానికి మొత్తానికైతే ఒక కంజంక్షన్ తీసుకోవాలి. ఈ పాయింట్ కూడా తెలుసు. డైరెక్ట్ స్పీచ్లో మీకు సెడ్ టు ఉంటే, డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ కావాలి. అదే డైరెక్ట్ స్పీచ్లో సెడ్ మాత్రమే ఉంటే, డైరెక్ట్ స్పీచ్లో సెడ్ మాత్రమే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం కావాలి? సెడ్డే కావాలి. సెడ్ టు ఉంటేనే టోల్డ్ అవుతుంది. క్వశ్చన్ ఉంటే ఆస్క్డ్ అవుతుంది. అవునా? యూజువల్గా మనకు ఫుల్ స్టాప్ సెంటెన్స్ ఉన్నప్పుడు సెడ్ టు ఉంటే టోల్డ్, సెడ్ ఉంటే టోల్డ్. మీకు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, టోల్డ్ తర్వాత TO2 వాడకూడదు. ప్రెపోజిషన్ ఐ టోల్డ్ టు కాదు, ఐ టోల్డ్ టు వాడకూడదు. అదే సెడ్తో టు వాడతాము. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? ఐ సెడ్ టు హర్ సిస్టర్, రైట్. దీనికంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఎస్, మనము క్లాస్ రూమ్లో తెలుసుకున్నాము ఏంటి అంటే డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు వైల్ కన్వర్టింగ్ అ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ ద టెన్స్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ కామాస్ చేంజెస్, ద టెన్స్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ కామాస్ చేంజెస్ అన్నాము. ఎప్పుడు? ఇఫ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇస్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్ అనేది మనకు కామాతో సపరేట్ అయిన భాగము. ఇఫ్ ద పార్ట్ విచ్ ఈస్ సపరేటెడ్ బై కామా ఇస్ ఇన్ పాస్ట్ టెన్స్, ఇఫ్ ద పార్ట్ విచ్ ఈస్ సపరేటెడ్ బై a comma is in past tense, the tense of the inverted commas should be changed, right? అది చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఎక్సెప్షన్ ఉందండి. దేనికి ఎక్సెప్షను? డైరెక్ట్ స్పీచ్లో ఉంది పాస్ట్ టెన్స్, మొదటి భాగం పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న టెన్స్ కాలాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చము. ఎప్పుడు అంటే ఆ ఇండైరెక్ట్ స్పీచ్లో అనేది ఒక ఫ్యాక్ట్ అయితే, ఏంటది? నిజము అయితే, ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ జాగ్రఫికల్ ఫ్యాక్ట్ కావచ్చు, సైంటిఫిక్ ఫ్యాక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్. ఏంటది? యూనివర్సల్ ట్రూత్. తర్వాత ఏంటి? హాబీస్, రెగ్యులర్గా జరిగేవి. ఇవి ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ అవ్వకూడదు. ఇఫ్ ద ఇన్వర్టెడ్ కామా సెంటెన్స్ ఇస్ అ ఫ్యాక్ట్ లేదా ట్రూత్ ఆర్ హాబీ, యూ షుడ్ నాట్ చేంజ్ ద టెన్స్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ కామా సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ ప్రకారంగా ఇది చూస్తే కనుక ద RBI ఈజ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్. ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటంట? RBI. ఇండియాకు సెంట్రల్ బ్యాంక్ ఉంది. ఏంటి అంటే అది RBI. SBI కాదు, ఆంధ్ర బ్యాంక్ కాదు, ఇవన్నీ ఏవి కాదు. సెంట్రల్ బ్యాంక్ ఏంటంట? RBI. ఇది ఒక ఫ్యాక్ట్ అమ్మా, ఇది ఒక ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ అని ఎప్పుడు అంటాము? అవి ఫిక్స్డ్ ఉంటాయి, ఇంకా అవి మారవు. అటువంటి వాటిని ఫ్యాక్ట్ అంటాము. ఏమంటాము? ఫ్యాక్ట్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే, నేను అన్నాను షీ ఈజ్ గోయింగ్ టు న్యూఢిల్లీ అన్నాను. ఇది ఫ్యాక్టా? ఫ్యాక్ట్ అనేవి యూనివర్సల్గా నడుస్తూ ఉంటాయి, రైట్? అందరూ ఆమోదించినవి. సో కాబట్టి ఇది మనకు జాగ్రఫికల్గా కానీ, సైంటిఫికల్గా కానీ, పొలిటికల్గా కానీ ఫ్యాక్ట్ ఉంటే మాత్రము అవి మార్చకూడదు. సో మార్చకూడదు కాబట్టి మారింది ఎక్కడండి? మారింది వాజ్. అయితే మారింది ఏంటి? ABలో మారిపోయింది, మారకూడదు అనుకున్నాము. వాజ్ టెన్స్ మార్చాడు, మారకూడదు. ఇక్కడ చూద్దాము. జ్యోతి టోల్డ్ హర్ సిస్టర్, దట్ అనేది వాడాడు, ఇక్కడ దట్ వాడలేదు. సో కాబట్టి C ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. D రాంగ్ అయిపోతుంది ఆబ్వియస్గా. కాకపోతే ఇక్కడ ఈజ్ వాడాడు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కంజంక్షన్ వాడలేదు. సో కంజంక్షన్ వాడింది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ క్వశ్చన్ నెంబర్ 6, C ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, డైరెక్షన్స్ చేంజ్ అయ్యాయా? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ యూ విల్ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, లేదా ఇండైరెక్ట్ ఉంటే డైరెక్ట్. ఒకసారి చూద్దాం. ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది సెంటెన్స్, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ వాట్? డైరెక్ట్ స్పీచ్. నౌ వి విల్ కన్వర్ట్, అది మనం కన్వర్ట్ చేద్దాము దేంట్లోకి? ఇండైరెక్ట్ స్పీచ్లోకి.
చూద్దాము ఏమన్నాడు. హీ సెడ్, అతను ఇప్పుడు చూడండి మా సెడ్ ఎందుకు వాడాడో చెప్తాను చూడండి. ఐ ఆమ్ ఆఫ్ టు ద గేమ్స్ అంటే ఐఎమ్ ఆఫ్ టు ద గేమ్స్ అంటే ఐ డోంట్ లైక్ గేమ్స్. నేను ఐఎమ్ ఆఫ్ టు ద గేమ్స్ అంటే నేను గేమ్స్ ఇష్టపడను అంటున్నాడు. ఫుల్ స్టాప్ వాడాడు. ఇందులో ఇన్వర్టెడ్ కామర్స్లో 2 సెంటెన్సెస్ ఉన్నాయండి. ఒకటి ఫుల్ స్టాప్ సెంటెన్స్ ఉంది, తర్వాత క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఉంది. ఒక పర్సన్ అంటున్నాడు ఐఎమ్ ఆఫ్ టు ద గేమ్స్ అంటే ఐఎమ్ నాట్ కమింగ్ టు ద గేమ్స్ ఆర్ ఐ డోంట్ ప్లే గేమ్స్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను గేమ్స్ ఆడను. ఐఆమ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటున్నాను. ఆఫ్ అంటే దాన్ని నెగిటివ్ సెన్స్ వస్తుంది అక్కడ, రైట్? ఐఎమ్ ఆఫ్ టు ద గేమ్స్, నేను గేమ్స్ ఆడను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అంటే ఒకటేమో స్టేట్మెంట్ చెప్పాడు నేను గేమ్స్ ఆడను అని, ఇంకొకటి ఏమన్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు, రైట్? సో హీ సెడ్, ఒకసారి చూడండి, హీ సెడ్ హీ వుడ్ బి ఆఫ్, రైట్? సో కానీ ఇక్కడ ఐ యామ్ అన్నాడండి. ఐమ్ అంటే ఐ యామ్ అని. ఐ యామ్ ఉన్నది ఏమవుతుంది మనకు? ఐ వాజ్ అవుతుంది. ఏమవుతుంది? వాజ్ అవుతుంది, రైట్? కానీ వుడ్ అనేది ఎప్పుడు వస్తుంది? విల్లుకు వుడ్ అవుతుందండి, విల్లుకు వుడ్ అవుతుంది. కానీ వాజ్ ఎక్కడుందో చూద్దామా? ఒక్క దాంట్లో ఉంది. ఇది వెరీ ఈజీగా ఉంది ఆప్షన్, రైట్? సో ఇక్కడ వుడ్ వాడాడు, రైట్? అచ్చా, ఇక్కడ వాజ్ వాడాడు, ఇక్కడ వాజ్ వాడాడు, ఇక్కడ ఈజ్ వాడాడు. సో అయితే బి అయినా కావాలి, సి అయినా కావాలి, బి అయినా కావాలి మనకు, బి అయినా కావాలి, డి అయినా కావాలి. ఏసీ అయితే వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? ఏఎం యామ్కు పాస్ట్ ఏమవుతుంది? వాజ్ ఆర్ వర్ అవుతుంది. మరి ఇక్కడ ఈజ్ అట్నే ఉంచాడు, వుడ్ అలానే ఉంచాడు, రాంగ్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ చూద్దాం. హీ సెడ్ దాట్, ఇక్కడ దట్ వాడాడు, రైట్? హీ వాజ్ ఆఫ్ టు ద, రైట్? హీ సెడ్ దాట్ హీ వాజ్ ఆఫ్. హీ వాజ్ మళ్ళీ గోయింగ్ ఆఫ్ అంటున్నాడు. ఐ యామ్ ఆఫ్ ఏమవుతుంది? హీ వాజ్ ఆఫ్ అవుతుంది. హీ సెడ్ హీ వాజ్ ఆఫ్. సో ఇది మన రైట్ ఆన్సర్ అవుతుంది. డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఎందుకు? ఇక్కడ గోయింగ్ ఆఫ్ అంటున్నాడండి. ఇక్కడ ఐఎన్జీ గోయింగ్ అనేది ఏం వాడలేదు, జస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ యామ్ ఆఫ్ అన్నాడు. సో కాబట్టి హీ వాజ్ ఆఫ్, టెన్స్ మార్చాను. ఇంతవరకు కరెక్ట్గానే ఉంది కదా? ఎస్. అండ్ మళ్ళీ దీన్ని కూడా అడిగాడు. అండ్ వాంటెడ్ టు నో వేర్ ఐ వాస్ గోయింగ్. అప్పుడు వేర్ ఆర్ యూ గోయింగ్ ఏమవుతుందండి? ఆర్ అనేది ఏమవుతుంది? ప్రజెంట్ అవుతుంది. ఆర్ అనేది ఏమవుతుంది? ప్రజెంట్. మరి పాస్ట్ ఏమవుతుంది? వాజ్ ఆర్ వర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఏం వాడుతున్నాము? వాజ్ వాడుతున్నాము. ఎస్, సింగులర్ కాబట్టి మొత్తానికైతే పాస్ట్ టెన్సే కదా, ప్రజెంట్ పాస్ట్ అయిపోయింది. సో కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, డైరెక్షన్ చేంజ్ చేశాడా? ఒకసారి చూద్దాం. ఎస్, ఓకే, ఎస్. In each of the following questions, a sentence has been given అన్నాడు. A sentence has been given in active voice, passive voice. In active or passive voice. Out of the 4 suggested alternatives, select the one which best expresses the same sentence in passive or active voice. మరి సెంటెన్స్ మరి యాక్టివ్ వాయిస్లో ఉంటే పాసివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో ఉంటే యాక్టివ్ వాయిస్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ రైట్, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా అని ఎలా గుర్తుపట్టాలి? గుర్తుపెట్టుకోండి, వర్బేనండి. వర్బే చెప్తుంది. వర్బును బట్టి, ఆ వర్బు రూపాన్ని బట్టి అది యాక్టివ్ వాయిస్ ఉందా, ప్యాసివ్ వాయిస్ ఉందా అనేది మనం తెలుసుకుంటాము. మరి యాక్టివ్ వాయిస్ ఉండకూడదు అంటే ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి, ప్యాసివ్ వాయిస్ ఉండకూడదు అంటే యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను అన్నాను సెంటెన్స్ మరి యాక్టివ్ వాయిస్ ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా తెలుసుకోవాలి అంటే వర్బును బట్టి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చివరి వర్బ్ V3 ఉండి దానికి ముందు బి రూపాలు ఉంటాయి. ఇంకా దీనికి ముందు హెల్పింగ్ వర్బ్స్ ఏమైనా ఉండొచ్చు, ఆప్షనల్, రైట్? అంటే టెన్స్ని బట్టి ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, చివరి వర్బ్ ఎప్పుడు కూడా V3 ఉండాలి. దానికి ముందు బి రూపాలు 8 పదాలు ఉన్నాయి మనకు. యాము, ఈజు, ఆరు, వాజు, వర్, బీ, బీన్, బీయింగ్, రైట్? ఈ 8 పదాల్లో ఏదో పదం ఉండి V3 ఉంటే దాన్ని ఏమంటారు? ప్యాసివ్ వాయిస్. ఇక ఈ కాంబినేషన్ కనిపించలేదనుకోండి, ఏ కాంబినేషను? V3కి ముందు బి లేదు అని అంటే కనుక అది మనం జనరల్గా ఏమని చెప్పొచ్చు? యాక్టివ్ వాయిస్. అంటే ప్యాసివ్ వాయిస్ అయితే కాదు అని చెప్పొచ్చు. ఇలా గుర్తుపెట్టుకోండి. చలో, ఇక్కడ ఏమన్నాడు? వీ హ్యావ్ డన్ ద ఎక్సర్సైజ్. ఆల్రెడీ అనేది యాడ్ వర్బ్ అవుతుంది. మెయిన్ సెంటెన్స్ ఏంటి? వీ హ్యావ్ డన్ ద ఎక్సర్సైజ్ అంటే ముందే చేశాము. ఆల్రెడీ అంటే ముందే చేశాము అని అంటున్నాడు, ఆల్రెడీ. సరే, చూద్దాము. మరి ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎలా చెప్తున్నారు? వర్బ్ ఏంటమ్మా? ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. డన్ అనేది V3ఏ. డూ,
లేదా డస్ అనేది V1 లేదా V1S అవుతుంది, డిడ్ అనేది ఏమవుతుంది V2 అవుతుంది, డన్ అనేది ఏమవుతుంది V3 అవుతుంది, V4 ఏమవుతుంది డూయింగ్ అవుతుంది. ఇది మనం క్లాస్ రూమ్లో తెలుసుకున్నాము. V3 ఉంది. కానీ దీనికి ముందు ఏం మిస్ అయిందంటే ఈ 8 పదాల్లో ఏదో ఒక పదం మిస్ అయింది. అంటే ఏదో ఒక పదం అంటే బీ ఫ్యామిలీలో ఒక పదం ఉండాలి, అప్పుడే అది ప్యాసివ్ వాయిస్ అంటారు. అది లేదు కాబట్టి ఇది మనం యాక్టివ్ వాయిస్. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనము చివరి వర్బ్ను 2గా విడగొట్టాలి. చివరి వర్బ్ను 2గా విడగొట్టాలంటే V3 B రూపాలు ఉండాలి. ఇదే కదా నేను చెప్పింది, B రూపాలు V3. డన్నుకు V3 ఏమవుతుంది, ఆల్రెడీ డన్ను V3లో ఉంది కాబట్టి డన్నే అవుతుంది. బీ ఫార్మ్స్ ఈ 8 పదాల్లో ఏదో ఒకటి వాడుకోవాలి అన్నాను. ఏదో ఒకటి ఎవడు చెప్తాడు, ఇక్కడ హ్యావ్ అనేది ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనకు అంటే ఆల్రెడీ ఉంది అంటే దీనికి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. టెన్స్ మారకూడదు కదా, అందుకే మనము ఏం చేస్తున్నాము అంటే హ్యావ్ తర్వాత మరి బీ రూపాలు ఏం వాడతామంటే బీని వాడతాం. మీకు తెలుసు కదా, హ్యావ్ హ్యాజు హ్యాడ్ తర్వాత ఫస్ట్ వర్బ్ ఎప్పుడు V3లో ఉండాలి. మరి బీ ఫ్యామిలీలో V3 ఏమవుతుంది, బీన్ అవుతుంది. ఏమవుతుంది, బీన్. సో కాబట్టి బీన్. మరి ఇక్కడ ఏం రాశాను, హ్యావ్ రాశాను. ఏం రాశాను, హ్యావ్. మరి మీకు తెలియాల్సి వస్తే కనుక ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్ట్ అవుతుంది. మరి ప్యాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్టు ఇక్కడ మనం గుర్తుందా మీకు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్ వచ్చింది కాబట్టి హ్యావ్ వాడతాము. అదే మనకి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ద ఎక్సర్సైజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ వాడకూడదు, హ్యాజ్ వాడాలి. హ్యాడ్ వాడిస్తే పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోతుంది. కానీ వీడు ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. సో కాబట్టి ఈజ్ అనేది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే కనుక టెన్స్ మారుతుందండి. టెన్స్ వినడానికి కరెక్ట్గానే ఉంది. ద ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్రెడీ డన్ బై అస్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఏమవుతుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సార్ ఎందుకు రాంగ్ సార్ సింపుల్ ప్రజెంట్ టెన్స్? మనకి ఇచ్చింది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ఇండికేట్స్ వాట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. టెన్స్ మారకూడదండి, రైట్? సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, రైట్ ఆన్సర్ ఏమవుతుంది, బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ద ఎక్సర్సైజ్ యాజ్ ఆల్రెడీ బీన్ డన్. బీ రూపాలు ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ చివరి వర్బు. ఈ హ్యాజ్ అనేది మనము సార్ టెన్స్ మారింది కదా, హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా ఒకటే. ప్రజెంట్ ఆఫ్ కోర్స్ వర్బ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 మళ్ళీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. వై డు యూ టెల్ అ లై? మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్లో మీకు డూ లేదా డస్ కనబడితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో దానికి బదులుగా యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ రాయండి. దానికి బదులుగా ఏం రాయండి, యామ్ లేదా ఈజ్ లేదా ఆర్. ఇవి ఎప్పుడు ఎస్పెషల్లీ హెల్పింగ్ వర్బ్లుగా ఉన్నప్పుడు. అలానే సెకండ్ పాయింట్, యాక్టివ్ వాయిస్లో మీకు డిడ్ కనబడితే, యాక్టివ్ వాయిస్లో డిడ్ ఎలా హెల్పింగ్ వర్బ్గా కనబడితే అది ప్యాసివ్ వాయిస్లో దానికి బదులుగా వాజ్ లేదా వర్ రాయండి. మీకు తెలుసు కదా, యామ్ ఈజ్ ఆర్ అన్నా ప్రజెంట్ టెన్సే, డూ డస్ అన్నా ప్రజెంట్ టెన్సే. అందుకే డూ డస్కు ప్రజెంట్ టెన్స్ దేంతో రిప్లేస్ చేసాము, యామ్ ఈజ్ ఆర్తో. డిడ్ అంటే ఏంటి, గతము పాస్ట్. దానికి పాస్ట్ బీ ఫామ్ ఏమవుతుంది, వాజ్ వర్. సో కాబట్టి ఇక్కడ చూద్దాము. మనకి ఇది కూడా తెలుసు, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. ఈ WH పదాలన్నీ ముందే రాసుకోవాలి. WH పదాలు యాక్టివ్ వాయిస్లో WH పదాలు ఉంటే అవి సెంటెన్స్ బిగినింగ్లోనే రాసుకోవాలి. సరే, మరి ఆబ్జెక్టు సబ్జెక్ట్ అయిపోతుంది. మనకు సబ్జెక్ట్ అయిపోతుంది ప్యాసివ్ వాయిస్లో. లై అనేది యూ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సరే, మరి ఇక్కడ ఈజ్ వాడాను. ఎందుకు వాడాను, యామ్ ఈజ్ ఆర్లో ఈజ్ వాడాలి. ఎందుకు అని అంటే కనుక ఏ లై అనేది సింగులర్ సబ్జెక్టుతో ఏం వాడుతున్నాము, ఈజ్ వాడుతున్నాము. వై ఈజ్ అ లై. ఇక టెల్కు V3 ఫామ్ ఏమవుతుంది, టోల్డ్. టెల్ ఈజ్ V1 టెల్స్ అవుతుంది. V2 టోల్డే అవుతుంది. V3 కూడా టోల్డే అవుతుంది. టెల్, టోల్డ్. సో కాబట్టి వై ఈజ్ ఎ లై టోల్డ్ బై ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇక బీయింగ్ అంటే ఏంటండి, కంటిన్యూస్లో వాడతాము. కానీ సెంటెన్స్ కంటిన్యూస్ టెన్స్ కాదు. సో కాబట్టి డి. వినడానికి ఇది రైట్గానే ఉంది, వినడానికి కరెక్ట్గానే ఉంది. కానీ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఇది రాంగ్ అవుతుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే, సి. రైట్. సో కాబట్టి మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. మొత్తానికైతే ఆన్సర్ ఏమవుతుంది, 9th సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మరి బి ఎందుకు కాదు, బి అవసరం లేదమ్మా. ఎందుకంటే వై ఈజ్ అ లై టోల్డ్ బై, ఎందుకంటే ఇది బీ ఫామే, ఇది బీ ఫామే. రెండు బీ ఫామ్స్ అన్నెసెసరీగా వాడకూడదు. ఎస్.
సో కాబట్టి నెక్స్ట్ ఏ అనేది అలానే వెళ్ళిపోయింది. వై లై టోల్డ్ బై యూ, రైట్. సో వై ఈజ్ అనేది మిస్ అయింది, ఎందుకంటే మనకు ప్యాసివ్ వాయిస్లో బీ ఫార్మ్స్ తప్పకుండా ఉండాలి. సో ఏ అనేది వెళ్ళిపోయింది. మరి మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. మొత్తానికి 9th ఆన్సర్ ఏమవుతుంది? సి. ఇంకొక పాయింట్ కూడా ఇస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్. క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ వచ్చి మీకు WH పదాలు ఏంటి చెప్తారా? WH పదాలు వాట్, వేరు, వెన్, వై, హౌ ఇలా వచ్చినప్పుడు సబ్జెక్ట్ ముందు రాకూడదండి. సబ్జెక్ట్ ముందు రాకూడదు. ఏం రావాలి అంటే WH పదాలు వచ్చి క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అంతేగాని సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ లేదా వర్బ్ రాంగ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో సబ్జెక్ట్ కంటే ముందు ఏం రాయాలి? హెల్పింగ్ వర్బ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్గా మనకు రైట్ ఆన్సర్ సి అయింది. నెక్స్ట్ 10 to 12. In each of the following questions, a sentence is divided into 3 fragments. 3 భాగాలుగా A, B, C. Okay. One of the fragments may or may not have an error with respect to context or grammar. అంటే ఈ 3 భాగాల్లో గ్రామర్ మిస్టేక్ అయినా ఉండొచ్చు, కాంటెక్స్ట్ ప్రకారంగా రాంగ్ అయినా ఉండొచ్చు అంటున్నాడు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదంటున్నాడు. ఒకవేళ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఎర్రర్ పార్ట్ అండ్ మార్క్ ఇట్ యాజ్ యువర్ ఆన్సర్. దేంట్లో అయితే ఏ పార్ట్లో అయితే ఏ భాగంలో అయితే పార్ట్ ఉంటుందో ఆ భాగం ఉన్నదాన్ని మనకు రైట్ ఆన్సర్గా చెప్పమంటున్నాడు. ఒకవేళ లేదు అనుకుంటే కనుక నో ఎర్రర్ అంటున్నాడు. డి ఆప్షన్ని చూస్ చేసుకోమంటున్నాడు. ఒకసారి చదువుదామా ఎర్రర్ ఉందో లేదో? ఎస్. అన్లైక్ ఇండియన్ లాస్ లాగా కాకుండా, అన్లైక్ ఇండియన్ లాస్, ఇండియన్ సిస్టమ్ ఉంటుంది కదా, లా అండ్ ఆర్డర్, అలా కాకుండా US లాస్ ప్రొవైడ్స్ ఫర్ అ కంటింజెన్సీ ఫీ ఆఫ్, ప్రొవైడ్ చేస్తుందంట కంటింజెన్సీ అంటే ఏంటమ్మా? కంటింజెన్సీ అంటే మనకు రైట్, కంటింజెన్సీ ఫర్ అ కంటింజెన్సీ ఫీ ఆఫ్, రైట్. సో ఏంటి అంటే ఎక్స్పెన్స్ అని అర్థము, రైట్. ఎక్స్పెన్స్ ఫీ ఆఫ్ ఏంటి? లాయరింగ్ వేర్ ద కాజ్ లిటిగేషన్ అంటే ఏంటి? లీగల్ యాక్షన్. లీగల్ యాక్షన్ అనేది అర్థము, రైట్. సో లిటిగేషన్ ఆర్ బోర్న్ బై, రైట్. సో బోర్న్ బై అంటే ఏంటమ్మా? బోర్న్ అంటే క్యారీడ్ అనే ఒక అర్థం వస్తుంది, రైట్. సో లేదు, భరించుకున్నాడు అనే అర్థం వస్తుంది. వేర్ ద కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ ఆర్ బోర్న్ బై, కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ లీగల్ యాక్షన్ ఆర్ బోర్న్ బై, క్యారీడ్ బై లాయర్స్ అని చెప్పొచ్చు. సరే, మీనింగ్ అయితే అర్థమైంది, బట్ గ్రామటికల్గా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుందాం. అన్లైక్ ఇండియన్స్ లాస్ లాగా కాకుండా US లాస్ ఏం చేస్తాయంట? ప్రొవైడ్ చేస్తాయంట. మీకు తెలుసు కదా, ప్రొవైడ్ ఉంటుంది. ప్రొవైడ్కు ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్రొవైడ్స్ అవుతుంది. ఇది వర్బ్ అనుకున్నాము. ఏమనుకున్నాము? వర్బ్. ఇది V1 అంటాము, ఇది V1S అంటాము, అంతే కదా. V1, V1S, V2, V3 వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, వర్బ్ యొక్క ఫస్ట్కు ఎస్ యాడ్ చేసే ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్. అయితే మీకు తెలుసు కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు సబ్జెక్ట్ అనేది ఐ ఉన్నా, వి ఉన్నా, యు ఉన్నా, దే ఉన్నా, ఇంకా చెప్పాలంటే ఎనీ ప్లూరల్, ఏ ప్లూరల్ ఉన్నా కూడా వీటితో వర్బుకు చివర ఎస్ ఉండేది 100% ఉండకూడదు. వర్బుకు చివర ఎస్ ఉండకూడదు. కానీ US లాస్ అన్నాడు. US లా ఉంటే ప్రొవైడ్స్ కరెక్ట్ అయి ఉండేది, కానీ సబ్జెక్ట్ ప్రకారంగా వర్బ్ను మార్చాలి. సో కాబట్టి ఎస్ అనేది తీసివేయాలి. సో అన్లైక్ ఇండియన్ లాస్, US లాస్ ప్రొవైడ్స్ కాదు, ప్రొవైడ్. ఎందుకు? లాస్ అనేది మన మెయిన్ సబ్జెక్ట్. ఏ లాస్? US లాస్. సో కాబట్టి ఇది ప్లూరల్ సబ్జెక్ట్తో, కాబట్టి వర్బ్కి చివర ఎస్ ఉంటే నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేయండి. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏలో తప్పు ఉంది కాబట్టి, ఏ పార్ట్లో తప్పు ఉంది కాబట్టి మనకు రాంగ్ ఏ అవుతుంది. సో ప్రొవైడ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ వాట్? ప్రొవైడ్. నెక్స్ట్ సెకండ్ అదే డైరెక్షన్తో ఇచ్చాడా? ఓకే, ఎస్, అదే డైరెక్షను. ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ ఈజ్ రిసీవింగ్ గ్లోబ్ ప్రైజ్ ఫర్ అటెంప్టింగ్ టు క్లోజ్ ద శానిటేషన్ గ్యాప్, రైట్. సో ఆ శానిటేషన్ గ్యాప్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లోజ్ చేయడానికి అటెంప్ట్ చేసిన దాన్ని ఇండియా ఈజ్ రిసీవింగ్ గ్లోబల్ ప్రైజ్ అంటున్నాడు, రైట్. ఆ శానిటేషన్ గ్యాప్ను అటెంప్ట్ చేయడానికి చేస్తున్న స్టెప్ను అది ప్రపంచమంతటా కూడా అప్రిషియేషన్. ప్రైజ్ అంటే ఏంటండి? అప్రిషియేషన్. చూడండి, ఈజ్ రిసీవింగ్, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఈజ్ రిసీవింగ్ ఏంటి? ప్రైజ్. ఇది నౌన్ అవుతుంది. రిసీవింగ్, ఐ ఆమ్ రిసీవింగ్ అ గిఫ్ట్, ఐ ఆమ్ రిసీవింగ్ అ బుక్,
అలానే ప్రైజ్ రిసీవ్ చేసుకున్నాడు. ఎటువంటి ప్రైజ్ అంట? గ్లోబ్ ప్రైజ్ అంట. నౌన్ను మోడిఫై చేసేది, నౌన్ గురించి మాట్లాడే పదము అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. కానీ గ్లోబ్ అనేది నౌన్ రూపం అవుతుంది. గ్లోబ్ అనేది నౌన్ రూపం అవుతుంది. మరి గ్లోబ్కు అడ్జెక్టివ్ రూపం ఏమవుతుందయ్యా అంటే గ్లోబల్ అవుతుంది. ఏమవుతుంది? గ్లోబల్. సో కాబట్టి రిసీవింగ్ గ్లోబల్ ప్రైజ్. గ్లోబల్ ప్రైజ్ అంటే పొగడ్త, అప్రిషియేషన్ అని అంటారు. సో గ్లోబ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ వాట్? గ్లోబల్. గుర్తుపెట్టుకోండి, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది లేదా మాడిఫై చేసేది ఏమవుతుంది? అడ్జెక్టివ్. మరి గ్లోబ్ అనేది నౌన్ రూపంలోనే ఉంది. గ్లోబ్కు అడ్జెక్టివ్ రూపం ఏమవుతుంది? గ్లోబల్ ప్రైజ్ అవుతుంది. సో కాబట్టి బి అనే దాంట్లో మిస్టేక్ ఉంది, కాబట్టి బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11. మరి క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం కదా. ఎస్, ఈవెన్ దో ఐ లవ్ కాఫీ, right? I love coffee, subject, verb, object. Even though is what? Your conjunction. Okay, even though I love coffee, what? I have chosen to avoid the beverage. ఇంతవరకు ఓకే సెంటెన్స్. నాకు కాఫీ ఇష్టపడినప్పటికీ కూడా నేను బేవరేజెస్ అంటే ఆ డ్రింకబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయడానికి చూస్ చేసుకున్నాను. సరే, కాఫీని ఇష్టపడినప్పటికీ కూడా, నేను కాఫీని లవ్ చేసినప్పటికీ కూడా నేను బేవరేజెస్ను అవాయిడ్ చేశాను. ఓకే, ఎందుకు? బికాస్ ద డ్యామేజ్ ఇట్ డస్ టు మై టీత్. రైట్. సో ఇక్కడ వినడానికి రాంగ్గా ఉందా? ఏమో సార్ తెలియట్లేదు, ఇప్పుడు చెప్తాను చూడండి. బికాస్ ద డ్యామేజ్ అన్నాడు. ద డ్యామేజ్ అనేది ఏమవుతుందమ్మా? నౌన్ అవుతుంది. రైట్, నౌన్. ఇట్ డస్ టు మై టీత్ అంటే ద డ్యామేజ్ దాట్, నౌన్ ప్లేస్లో ఏముంది? ద డ్యామేజ్ ఉంది. ద డ్యామేజ్ రైట్. ఇట్ డస్ అన్నాడు అంటే ఇట్లో ఏముంది? ఇక్కడ ఇట్లో మళ్ళీ డ్యామేజే ఉంది. రైట్. సో ఇక్కడ చెప్తాను చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డ్యామేజ్ దాట్ ఇట్ డస్ ఏమన్నాడు? ఇట్ డస్ టు మై టీత్ అన్నాడు. రైట్, టీత్ అంటే ఇక్కడ దట్ అనేది అన్నెసెసరీ అంటే అవసరం లేదమ్మా, రాసినా కూడా ఇబ్బంది లేదు. అంటే అండర్స్టూడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, డస్ అనేది వర్బ్ అవుతుంది, టు మై ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది. అయితే చెప్పొచ్చే విషయం ఏమిటి లేదు, సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ బికాజ్ వాడాడు. ఏం వాడాడు? బికాజ్. మరి బికాజ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. బికాజ్ ఒకటి ఉంటుంది, బికాజ్ ఆఫ్ ఒకటి ఉంటుంది. బికాజ్ ఆఫ్ అనేది ప్రెపోజిషనల్ ఫ్రేజ్ అంటారు, ప్రెపోజిషన్కు సంబంధించింది. అదే బికాజ్ అనేది కంజంక్షన్ అంటున్నాము. ఏమంటున్నాము? కంజంక్షన్. అయితే బికాజ్ తర్వాత రాయబడిన సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్లో ఉండాలి. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటారు, సబ్జెక్ట్ వర్బ్ ఈ కాంబినేషన్లో ఉండాలి. అదే బికాజ్ ఆఫ్ తర్వాత ఒక నౌన్ ఉండొచ్చు లేదా నౌన్ ఫ్రేజ్ అని కూడా అంటారు. నౌన్ ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండదు. సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండకపోతే ఫ్రేజ్ అని అంటారు. ఎస్. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉంది కానీ వర్బ్ మిస్ అవుతుందండి. ఓన్లీ నౌన్గానే వాడాడు. దీని గురించి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది లేకపోయినా పనిచేస్తుంది చూడండి. ఈవెన్ దో బికాజ్ ఐ లవ్ కాఫీ ఐ హ్యావ్ చూజన్ టు అవాయిడ్ ద బేవరేజ్ బికాజ్ ద డ్యామేజ్. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నా లేకున్నా సరిపోతుంది. రైట్. సో బికాజ్ ద డ్యామేజ్ ఇదేంటండి? బికాస్ ద డ్యామేజ్ ఈజ్ మచ్ ఇలా ఉన్నా సరిపోతుంది. బికాస్ ద డ్యామేజ్ ఈజ్ మచ్. సెంటెన్స్ మొత్తం లేదు అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేదు కాబట్టి బికాస్ కాదు, బికాస్ ఆఫ్. ఒక పదాలకు ముందు బికాస్ వాడాలా, బికాస్ వాడాలా అనేది ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నిర్ణయిస్తాయి. ఒకవేళ సబ్జెక్టు ప్లస్ వర్బ్ వచ్చిందనుకోండి, బికాస్ ఆఫ్ కాదు బికాజ్, లేదు సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేదు అని అంటే కనుక బికాస్ ఆఫ్ వాడండి. ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే. ఈజ్ దిస్ క్లియర్? ఒకటి కంజంక్షన్ అవుతుంది, ఒకటి ప్రెపోజిషన్ అవుతుంది. ప్రెపోజిషన్ల తర్వాత ఆబ్జెక్ట్లు వాడతాము. ఆబ్జెక్ట్లు ఎప్పుడు కూడా సెంటెన్స్ రూపంలో ఉండకూడదు. రైట్. సో కాబట్టి బికాస్ ఆఫ్ అనేది మీరు. సో ఆన్సర్ అనేది సిలో తప్పు ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, డైరెక్షన్ చేంజ్ చేశాడు. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ గ్రూప్ ఆఫ్ 4 words ఇస్ గివెన్. గ్రూప్ ఆఫ్ 4 words ఇచ్చాడు. ఇన్ ద గ్రూప్ 1 word ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్. ఫైల్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఒక్కటే వర్డ్ అంట. ఆ గ్రూప్ ఆఫ్ 4 wordsలో ఒకటే వర్డ్ కరెక్ట్గా స్పెల్లింగ్ ఉందంట, మిగతా అన్ని రాంగ్ ఉందంట. సెపా, సపరేట్ కాదు సెపరేట్. అందుకే పలికేటప్పుడు కూడా పదాలు మనం క్లియర్గా పలికితే కొన్ని స్పెల్లింగ్స్ కూడా. సెపా, SASEPA, సెపా. మరి ఎక్కడుందండి? ఇక్కడ ఉంది.
ఓకే, కానీ సపా ఉంది, ఎస్ఏపిఏ రాంగ్, ఎస్ఈపిఏ మరి ఇక్కడ కూడా రాంగ్గా ఉంది, అంటే బి అండ్ సి వెళ్ళిపోయాయి. ఇక్కడ కరెక్ట్గా ఉంది. రేషన్, రేషన్ షాప్ గుర్తుంటుందా మీకు? రేషన్ స్పెల్లింగ్ ఏంటి? RATION, RETION కూడా, రీషన్ కాదు, రేషన్, రేషన్. సో కాబట్టి RE కాదు, RA. సో సపరేషన్, రైట్. కాన్వర్జేషన్, రైట్. ఇలా ఈ విధంగా డీవియేషన్, DEVIA. డి అని సౌండ్, డి అనే శబ్దం వచ్చినప్పుడు ఈ వాడండి, ఐ వాడకండి. DI కూడా ఇస్తున్నాడు, డీవియేషన్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. సో తప్పు అవుతుంది. డీవియేషన్, DEVI. డిక్రీజ్లో DE, డీవియేట్లో DE, రైట్. డెమాన్స్ట్రేట్లో DE, రైట్. కానీ ఇంకొక వర్డ్ కూడా పెట్టుకోండి, బెనిఫిట్. ఇక్కడ ఐ వాడుతున్నాడు, ఈ అనేది కరెక్ట్ అవుతుంది, BENI అంటున్నాడు, రాంగ్ అవుతుందండి. ఇవన్నీ కూడా కొన్ని క్రిటికల్గా ఉన్నాయి, మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. BENEFIT, బెనిఫిట్, రైట్. బెనెవలెన్స్, బెనిఫిట్, బెనీ అని వచ్చినప్పుడు BENE వాడండి, రైట్. సో మొత్తానికి 13th క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? డి ఒకటే కరెక్ట్గా స్పెల్ అయి ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 13, యువర్ రైట్ ఆన్సర్ ఈస్ వాట్? డి. క్వశ్చన్ నెంబర్ 14, డైరెక్షన్ చేంజ్ చేశాడా? ఒక్కసారి చూద్దాము. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ సెంటెన్స్ ఈస్ గివెన్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై 4 ఆప్షన్స్, నేమ్లీ ABCD. వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇండికేట్స్ ద క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. అంటే ఇచ్చిన దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అని అడుగుతున్నాడు, అది పర్ఫెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అడుగుతున్నాడు. మనకి మాత్రం తెలుసు ఏంటి అంటే క్వశ్చన్ ట్యాగ్లో 2 రకాలుగా మనము బేసికల్గా 2 రకాలుగా చెప్తాము. అంటే ఇచ్చిన స్టేట్మెంటు కామాతో ముందున్న స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. అనగా ఫార్ములా ఏంటి నెగిటివ్కు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ను ఒక్క పదంగా రాయాలి, కుదించి ఒక పదంగా రాయాలి, ఇవి 2 ఒక పదంగా. తర్వాత ఏముండాలి? సబ్జెక్టు, చివరగా క్వశ్చన్ మార్కు. సబ్జెక్టులు ఎప్పుడు కూడా ప్రొనౌన్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రొనౌన్. ఇప్పుడు రాజు అన్నాను, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్లో రాజుకు ప్రొనౌన్ ఏమవుతుంది? హీ అవుతుంది. సీతాకు ప్రొనౌన్ ఏమవుతుంది? షీ అవుతుంది. రాజు అండ్ సీతాకు దే అవుతుంది. ఈ విధంగా. సో జనరల్ ఇన్ఫర్మేషన్. అదే సెకండ్, ఇచ్చిన స్టేట్మెంటు ఇచ్చిన సెంటెన్సు నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగు పాజిటివ్ ఉండాలి. ఏముండాలి? పాజిటివ్. అంటే నాట్ అవసరం ఉండదు, సింపుల్గా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు క్వశ్చన్ మార్కు. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రొనౌన్లో ఉండాలి. ఈ మాత్రం మనము క్లాస్ రూమ్లో తెలుసుకున్నాము. అయితే ఇంకొక పాయింట్ కూడా వినండి. ఏంటి అంటే ఇది తీసుకున్నారు కదా, ఇది బేసిక్ లెవెల్. ఓకే, నెక్స్ట్ మరి ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్లో మీకు నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్, రైట్. థింగ్తో వచ్చింది అనుకోండి, క్వశ్చన్ మార్కులోని సబ్జెక్టు ఇట్ కావాలి. క్వశ్చన్ మార్కులోని సబ్జెక్ట్ ఏం కావాలండి? ఇట్ కావాలి. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, ఇట్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అదే మనకు సమ్వన్ లేదా సంబడి, ఎవ్రీవన్ లేదా ఎవ్రీబడి, లేదా నో వన్ లేదా నోబడి ఉంటే క్వశ్చన్ ట్యాగ్లోని సబ్జెక్టు THEY దే అని రాయండి. గుర్తుపెట్టుకుంటారు కదా. నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్, క్వశ్చన్ ట్యాగ్లోని సబ్జెక్టు IT ఇట్. అదే సంబడి, సమ్వన్, నోబడి, నో వన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఉంటే కనుక క్వశ్చన్ ట్యాగ్లోని సబ్జెక్ట్ ఏమవుతుందండి? దే అవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాము. నథింగ్ అబౌట్ మీ ఈజ్ ట్రూ అంటే నథింగ్ ఈజ్ ట్రూ, ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్. అబౌట్ అనేది ప్రెపోజిషన్ అవుతుంది, మీ అనేది ప్రెపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే నథింగ్ ఈజ్ ట్రూ. ఎవరి గురించి? నా గురించి ఏది కూడా నిజం కాదు అంటున్నాడు. ఓకే, సరే. ఇది మనం మెయిన్ వర్బ్, ఇదే హెల్పింగ్ వర్బ్గా కూడా తీసుకుంటాము, దీన్నే హెల్పింగ్ వర్బ్గా. మరి ఈజ్ అనేది రాశాను, మరి నాట్ అని రాయాలా? అసలు సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? నథింగ్. మీకు సెంటెన్స్లో నో కనిపించినా, నెవర్ కనిపించినా, సెల్డమ్ కనిపించినా, నో, నెవర్, సెల్డమ్, రేర్లీ కనిపించినా, స్కేర్స్లీ కనిపించినా, రైట్. నో కనిపించినా, నెవర్ కనిపించినా, సెల్డమ్, రేర్లీ, నెక్స్ట్
లిటిల్కు ముందు ఎటువంటి ఆర్టికల్ లేకున్నా, ఫ్యూకు ముందు ఎటువంటి ఆర్టికల్ లేకున్నా ఇవన్నీ నాట్ ఉన్నట్టుగానే, నాట్ అనుకోనే భావించాలి. అంటే నెగిటివ్ టర్మ్స్ అని భావించండి. సో కాబట్టి నథింగ్, కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. ఈజ్ ఇట్ ఏమవుతుంది? ఈజ్ ఇట్. హెల్పింగ్ వర్బ్ ఇదే వాడుతున్నాము. ఎస్. సో ఈజ్ ఇట్ వుడ్ బి అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 ఏ ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 15 అంటున్నాడు. ఓకే, అమాండా వుడ్ లైక్ టు గెట్ అ స్కాలర్షిప్. వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రైట్. లైక్ అనేది ఏమవుతుందండి? మెయిన్ వర్బ్. వుడ్ లైక్ వాట్? టు గెట్ అ స్కాలర్షిప్. ఇదంతా కూడా దీని యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. లైక్ వర్బ్ యొక్క, వుడ్ లైక్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ వుడ్ లైక్ కాఫీ అన్నాను. ఐ వుడ్ లైక్ కాఫీ. కాఫీ ప్లేస్లో ఏముంది? టు గెట్ అ స్కాలర్షిప్. ఐ వుడ్ లైక్ అ కాఫీ, ఐ వుడ్ లైక్ టీ, అలానే ఐ వుడ్ లైక్ టు గెట్ అ స్కాలర్షిప్. ఇదంతా కూడా దీని యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. సరే, హెల్పింగ్ వర్బ్. మరి వుడ్ లైక్, వుడెంట్ లైక్ అనలేదు, వుడ్ నాట్ లైక్ అనలేదు. పాజిటివ్ కాబట్టి ఏముండాలి? నెగిటివ్ ఉండాలి. సో కాబట్టి హెల్పింగ్ వర్బ్ వుడ్ తీసుకుంటాను. వుడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వుడెంట్ అవుతుంది. ఏమవుతుంది? వుడెంట్. అమెండా అనేది మరి అమ్మాయి అనుకుంటే మనం ఏం చెప్తాము? షీ. వుడెంట్ షీ ఎక్కడుంది? వుడ్ నాట్ షీ ఉందమ్మా. వుడ్ నాట్ షీ అంటే రాంగ్ అవుతుంది. విల్ నాట్ షీ అయితే రాకూడదు, ఎందుకంటే వుడ్ ఉంటే వుడ్డే తీసుకోవాలి. వోంట్ అన్నా కూడా ఏంటి? ఇక ఇదైతే అలానే వెళ్ళిపోయింది. నాట్ అనేది సపరేట్గా రాయకూడదు, కలిపి రాయాలి. వోంట్ అనేది మరి రెండు కూడా ఒకటే, కాకపోతే అది విల్. అసలు వోంట్ అంటే ఏంటి? విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్ అవుతుంది. ఈ రెండు వెళ్ళిపోయాయి. ఇది మరి ఇది పాజిటివ్గానే ఉంది. వుడ్డే రాస్తాము. మరి సార్ ఆప్షన్ లేదు కదా? యాక్చువల్గా చూడండి, వుడ్ ప్లస్ నాట్ వుడెంట్, ఇలా చూసుకోండి. వుడ్ నాట్ను సపరేట్గా చూడకు. మీకు ఎగ్జామ్లో వుడ్ నాట్ సపరేట్గా కనిపించకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ట్యాగులో హెల్పింగ్ వర్బ్ను నాట్ను సపరేట్గా రాయకూడదు, కుదించి ఒక పదంగా రాయాలి. సో ఇక్కడ వుడెంట్ అని అనుకోండి, రైట్. వుడ్ నాట్ కాదు, వుడెంట్ షీ. సో అప్పుడు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ. 15th క్వశ్చన్ ఏ. Okay, next. In each of the following questions, a sentence consists of a blank and it is followed by 4 prepositions. Okay. In the options, choose the option that is appropriate in the given blank. Mari ichina blank lo appropriate preposition edi antunnadu. My cousin has invested. So ఏమన్నాడండి? మై కజిన్ హ్యాస్ ఇన్వెస్టెడ్. ఏం ఇన్వెస్ట్ చేశాడు? ఎ లాట్ ఆఫ్ మనీ. దేనిలో? ఫార్మింగ్. అబ్సల్యూట్లీ ఫైన్. మనం తెలుగులో కూడా, అంటే ప్రిపోజిషన్స్ నేర్చుకున్నప్పుడు తెలుగులో నేర్చుకోవద్దు, బట్ కొన్ని వర్కౌట్ అవుతాయి. చూడండి, ఇన్వెస్టెడ్తో మనం ఏం వాడతాము? ఇన్ వాడతాము. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై మనీ ఇన్ సమ్ బిజినెస్లో ఇన్వెస్ట్ ఇంటూ కాదండి, ఇన్నే అవుతుంది. ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్తో మనం ఏం వాడతాము? ఇన్. ఇంకొకటి కూడా చూడండి, ఇంట్రెస్టెడ్ అనే పదముతో కూడా మనం ఏం వాడతాము? ఇన్ వాడతాం. కానీ ఎగ్జామ్లో ఏమొస్తున్నాడు? బై అని అంటున్నాడు, ఇంకా అన్నెసెసరీ ప్రిపోజిషన్స్ ఇస్తున్నాడు. ఇంట్రెస్టెడ్ ఇన్. అదే మ్యారీడ్ అనే పదముతో గనక మనము వాడాల్సి వస్తే ప్రిపోజిషన్ TO2 వాడతాము. ఏం వాడకూడదు? బై. ఇంకా విత్ కూడా వాడకూడదు. అన్నెసెసరీ ప్రిపోజిషన్స్ ఓన్లీ TO2 వాడాలి. ఎందుకంటే మ్యారీడ్ అనేది మనకు 2 పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇన్వాల్వ్ చేసేటప్పుడు మనం ఏం వాడతాము? TO2. అలానే KNOW నోన్తో కూడా ప్రిపోజిషన్ 2 వాడాలి. మరి ఎగ్జామ్లో బై అంటున్నాడు, జాగ్రత్తగా. ఒక సందర్భంలో నోన్ తర్వాత ఫర్ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక ప్రొఫెషన్, ఫర్ ఎగ్జాంపుల్ సే హీ ఈజ్ నోన్ టు పెయింటింగ్స్ కాదు, హీ ఈజ్ నోన్ ఫర్ పెయింటింగ్స్. అంటే నోన్ అనేది ఫేమస్ అనే ఉద్దేశంతో, రైట్. బట్ ఆ నాలెడ్జ్ ఉంది అని చెప్పేటప్పుడు మనము TO2 వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ ఆమ్ నోన్ టు యూ, లేదా యు ఆర్ నోన్ టు మీ. అంతేగాని బై మీ అది కాదు. ఎస్, పర్సన్కు తెలుసు అన్నప్పుడు టు, లేదు ఒక ప్రొఫెషన్కు తెలుసు అని అన్నప్పుడు ఫర్. అలా గుర్తుపెట్టుకోండి. ఎస్. సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 16 ఏమవుతుందండి? బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, ఇట్ ఈస్ డేంజరస్ టు ఎంటర్, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇట్ అనేది మనకు సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది వర్బ్ అవుతుంది, డేంజరస్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఇట్ ఈస్ డేంజరస్ అంట, రైట్. సో కాకపోతే ఇట్ అనేది మనకు ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ అంటారు. అంటే టు ఎంటర్ ద ఎనిమీస్ క్యాంప్ ఈజ్ డేంజరస్. ఏది డేంజరస్ అంట? ఎనిమీ క్యాంపుకు ఎంటర్ అవ్వడం అనేది డేంజరస్. ఇట్టులో ఏముంది తెలుసా? ఆల్రెడీ ఈ భాగమే ఉంది. సరే, మరి ఈ భాగము ఇట్టు ముందే రాయొచ్చు కదా. ఎలా?
టు ఎంటర్ ద ఎనిమీస్ క్యాంప్ ఈజ్ డేంజరస్ అంటున్నాను. అంటే ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? సబ్జెక్టు. సబ్జెక్ట్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇట్ అనే దాంట్లో డమ్మీ అంటారు. ఇట్లో ఏమీ ఉండదు. మరి ఏమీ ఉండకుంటే ఎందుకు రాశారు సార్ అంటే కొన్ని సబ్జెక్టులను ఇంట్రడ్యూస్ చేయడానికి వాడుతూ ఉంటారు. రైట్? ఇంట్రడ్యూస్ చేయాలంటే ముందు నేను ఉంటాను. ఇప్పుడు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలంటే అతను మెయిన్ అవుతాడా, నేను మెయిన్ అవుతానా? నేను కాదు మెయిన్ అవ్వేది, అది. అంటే నేను ఇంట్రడ్యూస్ చేయడానికి అక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదండి, జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి. అంటే ఇట్ అనే పదము, అలానే ఇంగ్లీష్లో దేర్ అనే పదం కూడా, దేర్ వాజ్ అ కింగ్ అంటే ఆ కింగ్ను, ఒక సబ్జెక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ పదాలన్నీ వాడతారు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సరే, ఇక్కడ ఏం వాడుతున్నాడు? అదే జనరల్గా ఐ ఎంటర్ డాష్ ద ఎనిమీస్ క్యాంప్ అన్నానండి, జాగ్రత్తగా వినాలి. ఎనిమీస్ క్యాంప్ అన్నాను. ఇప్పుడు ఇది మెయిన్ వర్బ్ అయిపోయిందండి. ఇది మెయిన్ వర్బ్ కాబట్టి ఎటువంటి ప్రిపోజిషన్ వాడకూడదు, డైరెక్ట్గా ఐ ఎంటర్ ద ఎనిమీస్ క్యాంప్. కానీ ఇక్కడ చూడాలి అంటే ఈ టు ఎంటర్ అనేది ఇది మనకు వర్బుగా వాడట్లేదు, సబ్జెక్టుగా వాడుతున్నాడు. ఎలా వాడుతున్నాడు? సబ్జెక్ట్ కేసుగా వాడుతున్నాడు. ఇక్కడ ఎలోనుగా వర్బుగా వాడాడు. సో ఇలా మనం సబ్జెక్ట్ కేసుగా అంటే అదర్ దాన్ సబ్జెక్టుగా వాడితే మనం ఎంటర్తో ఏం వాడాలి? ఇంటూ వాడాలి. అదర్ దాన్ అంటే అదర్ దాన్ వర్బుగా వాడితే ఎంటర్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూజ్డ్ అదర్ దాన్, ఇఫ్ యూజ్డ్ యాజ్ అదర్ దాన్, ఇఫ్ యూజ్డ్ యాజ్ అదర్ దాన్ the verb, other than the verb, enter అనేది వర్బ్గా వాడనప్పుడు enter if used as other than verb, use into దీంతో వాడాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, if enter is used as a verb, main verb లాగా, రైట్? మెయిన్ verb, do not use any preposition, do not use any preposition, preposition వాడకూడదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి I enter the room అంటాము, I entered the room, లేదా పాస్ట్ టెన్స్ అయితే entered, I entered the room అంటే I entered into the car. అదే ఒక సబ్జెక్టు రూపంలో అంటే వర్బ్గా కాకుండా ఒక సబ్జెక్టు రూపంలో వాడుతున్నాడు, లేదా ఆబ్జెక్ట్ రూపంలో వాడుతున్నాడు అంటే అదర్ దాన్ వర్బ్గా వాడుతున్నాడు అంటే ఇంటూ వాడండి. ఎస్, ఇంటూ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ క్వశ్చన్ నెంబర్ 17, వాట్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్? ఇంటూ. నెక్స్ట్, మరి ఇక్కడ డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఆబ్వియస్గా రైట్, ఇంత పెద్దగా ఉంది అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఆర్ సి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ 18-22 కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఒకసారి చదువుదాము. India's economic fortunes continue to be tied to the sharply fluctuating అంటే ఏంటమ్మా? అప్స్ అండ్ డౌన్స్, రైట్? ప్రైస్ ఆఫ్ ఆయిల్ అంటే ఎకనామిక్ ఫార్చ్యూన్, ఆ అదృష్టం అంతా కూడా ఇంకా ఆ ప్రైస్ ఆఫ్ ఆయిల్కు టై అయ్యే ఉన్నాయి. ఆ దాని బేస్ తోటే మన ఆర్థిక వ్యవస్థ డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, సరే. ఎట్ అ గ్యాదరింగ్ ఆఫ్ ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్స్, రైట్? సో ప్రామినెంట్ ఏంటి? ముఖ్యమైన వాళ్ళు, ఫేమస్ లేదా ఇంపార్టెంట్. ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్. ఎట్ అ గ్యాదరింగ్, ఎవరికి గ్యాదరింగ్ అంట? ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్స్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ మండే. ఆయిల్ మినిస్టర్స్ అందరూ కూడా న్యూఢిల్లీలో మీట్ అయ్యారంట. అది ఏ దేశం వాళ్ళు అని అంటే చెప్పలేదు. ఎవరైనా న్యూఢిల్లీలో ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్స్, అది త్రూ అవుట్ ద వరల్డ్ నుంచి వచ్చారు అని లేకపోయినప్పటికీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మండే రోజు గ్యాదరింగ్లో ఉన్నారంట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అర్జ్డ్ అంటే ఆ గ్యాదరింగ్ దగ్గర ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్ దగ్గర వాళ్ళని రిక్వెస్ట్ చేశాడంట. ఏంటి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అర్జ్డ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ను రిక్వెస్ట్ చేశాడు. ఏమని? కంట్రీస్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద గ్లోబల్ ఎకానమీ. ఎయిడ్ చేయడం అంటే ఏంటి? హెల్ప్. రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ యొక్క కాస్ట్. ఎనర్జీ అంటే ఏంటమ్మా? ఆయిల్స్, రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆయిల్ బేస్డ్, ఫ్యూయల్ బేస్డ్. సో ఇన్ ఆర్డర్ టు ఎయిడ్ ద గ్లోబల్ ఎకానమీ, హెల్ప్ ద గ్లోబల్ ఎకానమీ ఇన్ ఇట్స్ పాత్ టువర్డ్స్ రికవరీ. అంటే తన రికవరీ, పూర్వ వైభవం రావడానికి ఆయిల్ ప్రైజెస్లో కొంత కట్ డౌన్ చేయండి, రెడ్యూస్ చేయండి అని అర్జ్ చేశాడు. ఎవరికి? ఎక్కడ? ఆ ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్స్ ఉన్న దగ్గర ఆ గ్యాదరింగ్, ఆ మీటింగ్లో. గ్యాదరింగ్ అంటే ఏంటి? మీటింగ్లో. ఓకే, సో రికవరీ. నెక్స్ట్, మిస్టర్ మోదీ ఆల్సో కాల్డ్ ఫర్ అ రివ్యూ ఆఫ్
పేమెంట్ టర్మ్స్, రైట్? సో పేమెంట్ టర్మ్స్ కొన్ని ఒక బాండ్ ఉంటుందండి, మళ్ళీ దాన్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాడు, దాంట్లో కొన్ని ఏమైనా చేంజెస్ చేద్దామా అనే దానికి కూడా పిలుపునిచ్చాడు. మరి ఆ పిలుపునిచ్చాడంటే పేమెంట్ టర్మ్స్ రివ్యూ చేద్దామని పిలుపునిచ్చాడు. ఏది చేస్తూ డిమాండింగ్ ద పార్షియల్ యూజ్ ఆఫ్ రూపీ, రైట్? సో డిమాండింగ్ ద పార్షియల్ యూజ్ ఆఫ్ రూపీ యొక్క పార్షియల్ యూజ్నే డిమాండ్ చేస్తూ దేనికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ద యుఎస్ డాలర్ టు పే ఫర్ ఆయిల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, దేనికి బదులుగా ద యుఎస్ డాలర్ టు పే ఫర్ ఆయిల్, అంటే ఆయిల్ కొరకు యుఎస్ డాలర్ను పే చేసే కంటే మనం ఏమంటున్నాడు, దానికి బదులుగా రూపీని పార్షియల్ యూజ్ చేసుకోమంటున్నాడు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ఈజ్ ద బర్డెన్ ఇన్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్. ఈజ్ అంటే రిలాక్స్ చేయడానికి దేని యొక్క బర్డెన్ను? ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఇన్ ద వేక్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద డాలర్ను స్ట్రెంథన్ చేసే క్రమంలో ఇదంతా చేయమన్నాడు. ఓకే, విత్ వెల్ ఓవర్ 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ డిమాండ్స్ బీయింగ్ మెట్ త్రూ ఇంపోర్ట్స్, రైట్? 80% ఆఫ్ ఆయిల్ డిమాండ్స్ అంట, రైట్, ఆ ఇంపోర్ట్స్ త్రూగా మీట్ అయిపోతాయంట. ఇండియా క్లియర్లీ హ్యాస్, రైట్, డిమాండ్ బీయింగ్ మెట్ త్రూ ఇంపోర్ట్స్, ఇండియా క్లియర్లీ హ్యాస్ ఎ లాట్ ఎట్ స్టేక్. అంటే ఎట్ స్టేక్ అంటే ఏంటమ్మా? డేంజర్ లేదా రిస్క్ అని అర్థము. ఉట్టి స్టేక్ ఉన్నదనుకోండి షేర్ అని అర్థము. ఎట్ స్టేక్ అంటే రిస్క్లో ఉంది అంట, ఎందుకంటే 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ డిమాండ్ ఇంపోర్ట్స్ త్రూగానే మీట్ అవుతున్నాయంట. ఓకే, ఇండియా క్లియర్లీ హ్యాస్ అ లాట్ ఎట్ రిస్క్లో ఉంది. యాజ్ ఆయిల్ ప్రైజెస్ హ్యావ్ రైజన్ బై యాజ్ మచ్ యాజ్ 70% ఇన్ రూపీ టర్మ్స్ ఇన్ ద లాస్ట్ 1 year. మరి 70%, యాజ్ మచ్ యాజ్ 70% ఇంక్రీజ్ అయిపోయాయి అంటున్నాడు. సరే, నోటబిలీ అంటే రిమార్కబిలీ లేదా నోటబిలీ నోటీస్ చేసే విధంగా స్పీకింగ్ ఎట్ ద సేమ్ ఈవెంట్, అదే ఈవెంట్లో సౌదీ అరేబియన్ ఎనర్జీ మినిస్టర్, అంటే ఆయిల్ మినిస్టర్స్ ఉన్నారు కదండి, అతను ఏం మాట్లాడాడంట, అదే ఈవెంట్లో సౌదీ అరేబియన్ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ ఏవన్ ఫలీ, రైట్, రెఫ్యూజ్ టు ఓపెన్లీ కమిట్ టు లోవర్ ఆయిల్ ప్రైజెస్. అంటే ఆయిల్ ప్రైజెస్ను తగ్గిద్దాము అనేది ఓపెన్గా కమిట్ అవ్వడానికి రెఫ్యూజ్ చేశాడు, ఒప్పుకోవట్లేదు అంటున్నాడు. ఆప్టింగ్ ఇన్స్టెడ్ బదులుగా ఏం చెప్పాడంటే that the price of oil could have been much higher. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఉండాల్సింది అని అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు? బట్ ఫర్ ద ఎఫర్ట్స్ టేకన్ బై హిస్ కంట్రీ టు బూస్ట్ సప్లై అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్ సప్లై అంటే దీనికి బదులుగా దీన్ని ఏం చేశాడు, ఇంకా ఎక్కువ ఉండేది ఇది లేకపోతే అనేది, అంటే వాళ్ళు ఆ ఎఫర్ట్స్ పెట్టారు ఆ సప్లైని ఇంక్రీజ్ చేయడానికి అని. దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్ గివెన్ ద యాబ్సెన్స్ ఆఫ్, రైట్, ఇది పెద్ద సర్ప్రైజింగ్గా లేదంట. ఎవరు? ఆ సౌదీ అరేబియన్ మినిస్టర్ చెప్పింది సర్ప్రైజింగ్ లేదంట. ఎలా చెప్తున్నాడు? దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్ గివెన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అంటే ఏంటి? ఇంపార్టెంట్. హూ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, రైట్? ఇంపార్టెంట్ అని అర్థము. absence of important rival suppliers in the global oil market willing to help out India. యాక్చువల్గా గ్లోబల్ రైవల్ సప్లయర్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకు ఏది ఈ ఎనర్జీ మినిస్టర్ ఇప్పుడు సౌదీ అరేబియా ఉన్నాడు కదా, వాళ్ళంతా యాబ్సెంట్ అయ్యారంట. చూడండి, ద యాబ్సెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రైవల్స్ ఇన్ ద గ్లోబల్ ఆయిల్ మార్కెట్ విల్లింగ్ టు హెల్ప్ అవుట్ ఇండియా. వీళ్ళ యాబ్సెన్స్ వల్ల ఇది సర్ప్రైజింగ్గా లేదు అంటున్నాడు, యూజువల్గానే ఉంది, వీడు ఒక్కడే ఉన్నాడని అందుకే వాడు అది చెప్తున్నాడు. మరి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం కదా. ఫస్ట్ పారా చదివాం, ఎందుకంటే ఇలా డీటెయిల్డ్గా చదవకపోతే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయలేము. ఎందుకంటే అక్కడెక్కడో స్టార్ట్ చేశాడు, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాడు చూసారా మీరు, రైట్? ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ పెట్టాడు. ఎస్, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఒకదానికొకటి లింక్గా ఉందండి. ఏం చెప్తున్నాడు, వీడు ఒప్పుకున్నాడా లేదా, ఆ విధంగా తెలుసుకుంటేనే మనము డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ అంటే ఇక్కడ మనకు ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. ఎస్, సో మరి క్వశ్చన్ నెంబర్ ఏమిచ్చాడో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 18. Which among the following correctly explains the opinion of the oil minister of Saudi Arabia regarding the increasing oil prices in the international market? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది అతని ఒక ఒపీనియన్, దాని గురించి అతను ఒక ఒపీనియన్ ఏమంటున్నాడు అనేది ఏ సెంటెన్స్ ఈ 4 ఆప్షన్స్ ద్వారా చెప్పమంటున్నాడు. మీరు కనుక చూస్తే డైరెక్ట్గా దేర్ ఈజ్ నో ఛాన్స్ లేదంట దాట్ ఆయిల్ ప్రైజెస్ విల్ కమ్ డౌన్. వాడు రెఫ్యూజ్ చేశాడండి, ఇంతకుముందు అన్నాడు కదా, రెఫ్యూజ్ చేశాడు. యాక్చువల్గా పెంచేది ఉండే
రీజనబుల్గా ఉంది, తగ్గించి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈ ఉన్న వాటిని తగ్గించడం కాదు, ఆ ఉన్నదే తగ్గించి ఉంది అని చెప్తున్నాడు. అదే కదా, చూడండి. దెర్ ఈస్ నో ఛాన్స్ దట్ ఆయిల్ ప్రైజెస్ will come down in the near future, and actually everybody should thank Saudi Arabia that the oil prices are not higher than the present rates. ఉన్నదానికంటే ఎక్కువ లేదు అని అంటున్నాడు ఆ ఫస్ట్ పారాగ్రాఫ్లో చదివిన విధంగా. సో కాబట్టి డి వుడ్ బి యువర్ రైట్ ఆన్సర్. మరి సిలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామా. ఎస్, దేర్ ఈస్ ద నోషన్. నోషన్ అంటే ఏంటంటే బిలీఫ్. ఏంటది? బిలీఫ్ అని అర్థం. నోషన్ అంటే బిలీఫ్. ఒక బిలీఫ్ ఉందంట అమాంగ్ యుఎస్ అండ్ ఇట్స్ అలీస్. అలీస్ అంటే ఏంటమ్మా? సంబంధిత, ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ దట్ సౌదీ అరేబియా కెన్ ఆల్వేస్ కట్ డౌన్ ఆన్ ద ఆయిల్ ప్రైజెస్ బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ సో. అంటే ఒక నోస్ ఉంది, ఒక ఏది సేయింగ్ ఉందంట, ఒక బిలీఫ్ ఉందంట. ఏమని? సౌదీ అరేబియా కెన్ ఆల్వేస్ కట్ డౌన్ ఆన్ ద ఆయిల్ ప్రైజెస్ బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ సో. ఎప్పుడు కూడా కట్ చేసే ఛాన్స్ ఉంది కానీ లేదు. దాని ఉద్దేశంతో చెప్పట్లేదు, అతని ఒపీనియన్ అది కాదు. ఎస్, క్లియర్గా మనకు మెన్షన్. సో కాబట్టి మనకు ఏంటంటే సి అనేది రాంగ్ అయిపోయింది. దెర్ ఈస్ నో అదర్ సొల్యూషన్ అవైలబుల్ టు సౌదీ అరేబియా అపార్ట్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ సో దట్ ఇట్ కెన్ ఫండ్ ఇట్స్ వార్ ఎక్స్పెన్సెస్. ఆ ఉద్దేశంతో చెప్పలేదండి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్రైజుల్లో ఉన్నదానికంటే తక్కువనే ఉంది అని చెప్తున్నాడు. వార్ ఎక్స్పెన్సెస్తో అతని ఉద్దేశంతో చెప్పలేదు ప్యాసేజ్ ప్రకారంగా. నెక్స్ట్, ద ఆయిల్ మినిస్టర్ ఆఫ్ సౌదీ అరేబియా ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ no other country is complaining regarding the increasing oil prices in the international market and India should not complain. అంటే మిగతా వాళ్ళు ఎవ్వరూ కంప్లైంట్ చేయట్లేదు కాబట్టి ఇండియా కూడా కంప్లైంట్ చేయొద్దు అనేదా ఉద్దేశము కాదు కదా. అతను జనరల్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. సో కాబట్టి ఇది కూడా మెన్షన్ లేదు. సో మనకు డైరెక్ట్ ఆన్సర్ దొరికిపోయింది. బట్ ఇప్పుడు లెర్నింగ్ కాబట్టి మనం మిగతాయి కూడా ఎందుకు రాంగ్ అనేదిగా చూస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th. Which of the following is the reason that India is very much concerned with the oil prices in the international market? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ ఉన్నాయి కదా, వాటి మీద బాగా కన్సర్న్ ఎందుకు పెట్టుకున్నది, ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తుంది? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, తగ్గుతున్నాయి, జరుగుతుంది కదా, అప్పుడు దాని మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ పెట్టింది అనేది అడుగుతున్నాడు. ఒక్కసారి చూద్దాము. మీరు డైరెక్ట్గా చూస్తే ఇండియా ఇంపోర్ట్స్ ద మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఆయిల్ డిమాండ్ అండ్ రైట్. ఏంటి అంటే ఇండియా అనేది మరి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంట. ఏంటి? మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఆయిల్ డిమాండ్ అండ్ దట్ ఈస్ వై ద ప్రైజెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ, రైట్. సో ఆ ఎకానమీ, ఆ దేశం యొక్క ఎకానమీని ఎఫెక్ట్ చేస్తాయి ఎక్కడ? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంక్రీజ్ అయిన ప్రైజెస్. సో కాబట్టి అందుకు ఈ కన్సర్న్, బాధ. కన్సర్న్ అంటే ఏంటండి? బాధ. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? రైట్. సో ఈ విధంగా మరి రీజన్ ఏంటి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి కదా, మరి దాని మీద ఎందుకు కన్సర్న్ అయ్యి ఉంది? మరి సి, ఇండియా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుందా అండి ఇండియా? ప్యాసేజ్ ప్రకారంగా లేదు, మనం జనరల్గా కూడా అలా ఉండదు. మనం జనరల్గా ఆలోచించకూడదు, ప్యాసేజ్ ప్రకారంగా. ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్ట్రైట్ అవే. ద గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ షుడ్ నాట్ బి మోర్ దాన్ దాట్ ఇన్ ఇండియా. అంటే గ్లోబల్ ప్రైజెస్ షుడ్ నాట్ బి మోర్ దాన్ దట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న కానికంటే ఎక్కువ ఉండకూడదంట. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇండియాలోనే ఎక్కువ ఉండాలి, ఇండియా కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నాడు అని చెప్తున్నాడు, రైట్. బట్ అక్కడ ఈక్వాలిటీ లేదు, సిమిలర్గా ఉందా, డిఫరెంట్గా ఉంది అని మనకు చెప్పలేదు. మొత్తానికైతే సి. డి చూద్దాం. దెర్ ఈజ్ ఆల్వేస్ ద ఆప్షన్ దట్ ఇండియా కెన్ ఆప్ట్ టు సెల్ ఇట్స్ ఆయిల్ బ్లాక్స్ టు ద కంట్రీస్ దట్ వాంట్ టు కమ్ అండ్ డూ బిజినెస్ అంటున్నాడు. ఈ బిజినెస్ చేయడానికి అంటే మిగతా పార్టీస్ను, అంటే మిగతా ఫారిన్ కంట్రీస్ లేదా మిగతా వాళ్ళకి ఇక్కడ ఆఫర్ ఏమీ ఇవ్వట్లేదు అనేది కూడా మనకు క్లియర్గా ఉంది. సో కాబట్టి ఏంటండి? సి వుడ్ బి యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద రిక్వెస్ట్ మేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ద మీటింగ్ ఆఫ్ ఆయిల్ మినిస్టర్స్, రైట్. అక్కడ గ్యాదరింగ్ ఉంది కదా, ఆయిల్ మినిస్టర్స్ గ్యాదరింగ్లో అతను ఏం రిక్వెస్ట్ చేశాడు అంటే అర్జు చేశాడు. మీరు చూస్తే కనుక the Prime Minister requested that the suppliers of oil should allow India to make a part of its payment. సో వాళ్ళు అంటే ఇండియాను ఆ పేమెంట్ త్రూగా ఏది ఆ రూపీ ఉంది కదా, $కు రూపీకి అన్నాడు కదా, పార్షియల్ యూజ్ చేయమంటున్నాడు. సో కాబట్టి పేమెంట్లో భాగంగా ఇన్ ద డొమెస్టిక్ కరెన్సీ ఇన్ ఆర్డర్ టు అవర్ట్ ద
ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ రేట్. అవర్ట్ అంటే ఏంటి? ప్రివెంట్ చేయడము, నిరోధించడము. ఏం నిరోధించడము? అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్లో అప్స్ అండ్ డౌన్స్ నిరోధించడానికి మరి ఆ పార్ట్ ఆఫ్ పేమెంట్ చేయమంటున్నాడు. సో రైట్, సో దాంట్లో భాగంగా చేయమంటున్నాడు. సో కాబట్టి బి. సి కూడా చూద్దాము. ద ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ దట్ ద కాస్ట్ ఆఫ్ ఆయిల్ should be reduced in order to make energy affordable in the country, right? సో దాన్ని అఫోర్డబుల్ అంటే పెట్టదగిన, దానికి ఖర్చు పెట్టదగిన, దాని మీద ఖర్చు చేయొచ్చు, ఆ విధంగా ఉండాలి అంటే తగ్గించమని చెప్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయిల్ మినిస్టర్స్ను. ఇది కూడా ఉంది. సో కాబట్టి బోత్ సి అండ్ బి అండ్ సి. డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మరి ఏలో ఎందుకు కాదు సార్? అదేం పాపం చేసింది? ఒకసారి చూద్దాం. ద ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ దాట్ the Indian oil companies should be given proper training in order to produce more oil from the domestic sources. ఏమంటున్నాడు? టు ప్రొడ్యూస్ మోర్ ఆయిల్ ఫ్రమ్ ద డొమెస్టిక్ సోర్సెస్ అంటే వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలంట. ఎవరికి? ఇండియన్ ఆయిల్ కంపెనీస్ షుడ్ బి గివెన్ ప్రాపర్ ట్రైనింగ్ అంటున్నాడు. ఈ ట్రైనింగ్ గురించి, దీని గురించి ఏమీ మాట్లాడట్లేదు నరేంద్ర మోదీ. ఆ గ్యాదరింగ్లో ఆయిల్ ప్రైజెస్ను తగ్గించాలి అండ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ పేమెంట్గా యూజ్ చేయాలి అన్నాడు. సో కాబట్టి మనకు ఇది రాంగ్ అవుతుంది. సో మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? క్వశ్చన్ నెంబర్ ఏంటండి? 20కు డి వుడ్ బి యువర్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఏంటండి? 21. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అంటున్నాడు. మరి లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది ఎక్కడ ఇచ్చాడో ఒకసారి చూద్దాము. ఎస్, మనకు లాస్ట్ పారాగ్రాఫ్లో చూస్తే కనుక చూడండి, లాంగ్ టర్మ్ సొల్యూషన్, రైట్. Another long-term solution to the oil problem will be to increasingly tap into the domestic sources of energy supply while simultaneously encouraging consumers to switch to green alternatives. అంటే ఇంపోర్ట్ చేసుకోకుండా, ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటే ఎకానమీ ఇబ్బంది పడుతుంది, ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్, రైట్. అనదర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏమంటుందంటే గ్రీన్ ఆల్టర్నేటివ్స్కు వెళ్ళమంటున్నాడు. ఆయిల్ ఉపయోగించకుండా మిగతా సోర్సెస్ నుంచి ఆ స్వదేశంలోనే, డొమెస్టిక్ అంటే ఏంటండి? స్వదేశంలోనే ఏమైనా ప్రొడ్యూస్ చేసుకునేటట్టుగా అంటున్నాడు. మరి లెట్స్ చెక్ ఇఫ్ దిస్ ఆన్సర్స్ ఆర్ క్వశ్చన్. ఇది బి అండ్ సి అయింది కదండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సిలో చూడండి, క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఆఫర్డ్ బై ద ఆథర్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఎనర్జీ సప్లై రిలేటెడ్ ఇష్యూస్ ప్రివేలింగ్ ఇన్ ఇండియా, అంటే స్ప్రెడ్డింగ్ ఇన్ ఇండియా. సో మరి దీనికి సిలో కరెక్ట్గా ఇచ్చాడు. ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ద domestic resources for oil available in the country as imports are creating all the issues. మరి ఇంపోర్టింగే ఇష్యూస్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి అతను ఆఫర్ అంటే ఒక సజెషన్ ఏమిచ్చాడు అంట, ఆ రిసోర్స్ గ్రీన్ ఆల్టర్నేటివ్స్కు షిఫ్ట్ అవ్వడమే. అదే ఎక్స్ప్లోరింగ్ ద డొమెస్టిక్ రిసోర్సెస్, అంటే స్వదేశంలోనే ఉన్న రిసోర్సెస్నే యూజ్ చేసుకోవాలి. దేని కొరకు? ఫర్ ఆయిల్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. ఎస్, సో దిస్ వుడ్ బి యువర్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 21. సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, ఏమని అడిగాడు? అచ్చా, విచ్ అమాంగ్ ఈజ్ అ షార్ట్ టర్మ్ అన్నాడండి. ఏమన్నాడు? షార్ట్ టర్మ్ స్టెప్ దట్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఇష్యూస్ రిగార్డింగ్ ద సప్లై. మనం చూస్తే కనుక మరి లాంగ్ టర్మ్ ఏమనుకున్నాము? ఆ డొమెస్టిక్, ఆ కంట్రీలోనే గ్రీన్ ఏది మన ఉన్న రిసోర్సెస్నే వాడుకోండి, ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాడు. అది లాంగ్ టర్మ్. మరి షార్ట్ టర్మ్ కనుక చూస్తే మీరు ఇక్కడ డి ఆప్షన్ చూడండి. ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ మోర్ ఆయిల్ సప్లయర్స్ టు ద కంట్రీ సో దట్ దెర్ ఇస్ నో డియర్త్ అంటే ఏంటండి? స్కార్సిటీ, రైట్. సో దెర్ ఇస్ నో స్కార్సిటీ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఒక్క సప్లయర్ మీదనే డిపెండ్ అవ్వకుండా, ఒక్కడే సప్లై మీద డిపెండ్ కాకుండా మల్టిపుల్ సప్లయర్స్ని పెట్టుకుంటే వాడు కాకపోతే వీడు, ఇతను కాకపోతే అతను, అదే ఇక్కడ ఉంది. ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ మోర్ ఆయిల్ సప్లైస్. ఇప్పుడు ప్రజెంట్ సొల్యూషన్, ఇప్పటి నుంచి ఇప్పటికి గట్టెక్కాలంటే షార్ట్ టర్మ్ సొల్యూషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇంతకుముందు ఇచ్చాడు, మోర్ ఆయిల్ సప్లైస్ టు ద కంట్రీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22, రైట్ ఆన్సర్ వుడ్ బి వాట్? The government should have more oil suppliers. This would be a right answer. So, question number 23. Directions 24 kuda alane unnai. In each of the following questions, a sentence is given with a blank. There are 4 words given below each sentence. Choose the phrases among the 4 options that suitably fits the given blank. ఏమన్నాడు? fill in the blank ఇచ్చాడు. ఆ 3 ఆప్షన్స్ త్రూగా ఆ కాంటెక్స్ట్ ప్రకారంగా ఆ 3 ఆప్షన్లో ఏది సూట్ అవుతుంది చెప్పాలంటే ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్ అంటారండి. ఏమంటారు? ఫ్రేజల్ వర్బ్స్.
కాంటెక్స్ట్ ప్రకారంగా ఏది సూట్ అవుతుందో తెలుసుకోవాలి. దానికి ముందు వీటి మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి కదా. ఎస్, ఏంటి అంటే స్టాండ్ ఫర్ అంటే సపోర్ట్ చేయడం అండి. యూ షుడ్ స్టాండ్ ఫర్ ద నేషన్, రైట్? స్టాండ్ ఫర్ ద నేషన్ అంటే స్టాండ్ ఫర్ అంటే సపోర్ట్, స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సమ్వన్, రైట్? నెక్స్ట్ టేక్ ఆఫ్టర్ అంటే తర్వాత తీసుకోవడమా? ఫ్రేజల్ వర్బ్లో మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఒకేలాగా ఉంటారు అంటే లుక్ సిమిలర్ టు, ఒకేలాగా కనిపించడము, లుక్ సిమిలర్ టు, లేదా రిజెంబుల్ అని కూడా అంటారు. ఏమంటారు? రిజెంబుల్. సో గీత టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే గీత లుక్స్ సిమిలర్ టు హర్ మదర్ అని అర్థము. నెక్స్ట్ పుట్ అప్ విత్ అంటే టాలరేట్ చేయడము. ఐ కెన్ పుట్ అప్ విత్ దిస్ బ్యాడ్ ఫెల్లో. వాడు బ్యాడ్ ఫెల్లో అండి, కానీ నేను భరించి ఉంటున్నాను అంటే భరించడము అనేది భరించలేము అనే నెగిటివ్ సెన్స్తో వాడతారు. ఐ కాంట్ పుట్ అప్ విత్ యూ, ప్లీజ్ గో అవుట్. ఐ కాంట్ పుట్ అప్ విత్ యూ, రైట్? ఐ కాంట్ పుట్ అప్ విత్ దిస్ నోట్స్, నేను ఈ నోట్స్ను భరించలేను లేదా నిన్ను భరించలేను. టాలరేట్ పాజిటివ్ కాబట్టి టాలరేట్ అండి. నెగిటివ్ వస్తే ఐ కాంట్ పుట్ అప్. ఐ కెన్ పుట్ అప్ విత్ అంటే టాలరేట్, ఐ కాంట్ పుట్ అప్ విత్ అంటే నేను భరించలేను, తట్టుకోలేను అని. సో నెక్స్ట్ ఇంకా మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు. ఏంటి? క్వశ్చన్ చదివే ఉంటారు కదా. ఐ హ్యావ్ టు డాష్ మై నోట్స్ వన్స్ అగైన్. నా నోట్స్ను మరొకసారి ఏదో ఒక చెయ్యాలి అంటే ఏదో ఒకటి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, అది ఏం చెయ్యాలి అనేది ఈ ఆప్షన్స్ త్రూగా చెప్తాము. మరి ఫర్దర్గా ఏమి ఇచ్చాడు? దేని కొరకంట? టు మేక్ ష్యూర్ ఐ హ్యావ్ లర్న్డ్ ఆల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ బిఫోర్ ద ఎగ్జామ్ కంటే ముందే అన్ని ఇంపార్టెంట్ అన్నీ కూడా చదువుకున్నాను అనేది ష్యూర్గా ఉండడానికి నోట్స్ను ఇంకొకసారి ఏం చేస్తారండి? నోట్స్ను ఇంకొకసారి సపోర్ట్ చేస్తారా? రాంగ్. భరించుతారా? కాదు. సిమిలర్గా కనబడతారా? కాదు. చదువుతాను. గో ఓవర్ అంటే ఏంటమ్మా? రీడ్ వన్స్ అగైన్. గో ఓవర్ మరొకసారి వెళ్ళడము. ఐ హ్యావ్ టు రీడ్ మై నోట్స్, ఐ హ్యావ్ టు గో త్రూ అనేది కూడా రాయొచ్చండి. గో ఓవర్ అయినా గో త్రూ. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? గో ఓవర్. మరి ఒకసారి చదవడము అంటే దాన్ని మళ్ళీ ఒకసారి పేజెస్ అన్నీ కూడా రివైజ్ చేయడము అని కూడా వస్తుంది, రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 రైట్ ఆన్సర్ ఏమవుతుంది? డి. ఈ విధంగా ఎలిమినేషన్ చేస్తూ కూడా రైట్ ఆన్సర్కు పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు. ఎస్. క్వశ్చన్ నెంబర్ 24 మరి ఏది ఫిట్ అవుతుంది? ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతున్నాడు. మై చెకప్ రిజల్ట్స్ ఇండికేట్ దట్ ఐ హ్యావ్ టు డాష్ ఆల్ మై బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్ వన్స్. నా చెకప్ రిజల్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయంట ఏమని? నేను నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ అలానే ఉంచేసుకోవాలా, వదిలేసుకోవాలా బ్యాడ్ హ్యాబిట్స్ను? సార్ బ్యాడ్ హ్యాబిట్స్ను వదిలేసుకుంటారు సార్. మరి వదిలేసుకున్నారు అనే సెన్స్ ఎక్కడ వస్తుంది? కీప్ ఆన్ అంటే కంటిన్యూ చేయడము. అంటే ఎవడన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అనేది నెగిటివ్ అండి. బ్యాడ్ హ్యాబిట్స్ని ఎవడన్నా కంటిన్యూ చేయమంటాడా? ఇంకా చెప్పాలంటే చెకప్ రిజల్ట్స్ వచ్చాయి, బ్యాడ్ హ్యాబిట్స్ను వదిలేసుకుంటున్నాడు కానీ కంటిన్యూ అని వస్తుంది. కీప్ ఆన్. లెట్ డౌన్ అంటే డోంట్ లెట్ మీ డౌన్ అంటే డోంట్ డిసప్పాయింట్ మీ. డిసప్పాయింట్ వస్తుంది. ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్. ఐ హ్యావ్ హోప్స్ ఆన్ యూ. మీ పైన నమ్మకం ఉంది, నన్ను తక్కువ చేయకండి, డిసప్పాయింట్ చేయకండి. డోంట్ లెట్ మీ డౌన్, రైట్? సో డిసప్పాయింట్. మరి ఐ హ్యావ్ టు డిసప్పాయింటా? బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ డిసప్పాయింట్ చేయాలా అండి? కాదు కదా, రైట్? వదిలేయాలి. గివ్ అప్ వదిలేసుకోవడము, రైట్? వదిలేసుకోవడము అని అంటారు. గివ్ అప్ వదిలేసుకోవడము, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. పుట్ అక్రాస్ అంటే పుట్ ఫోర్త్ అని కూడా అంటున్నామండి. పుట్ ఫోర్త్ అంటే బ్రింగ్ ఇట్ టు ద పబ్లిక్. ఏదైనా పబ్లిక్ ముందుకు తీసుకురావడం అంటే పుట్ అక్రాస్ అంటే దాన్ని ముందుకు తీసుకొని రావడం. పుట్ అక్రాస్ అందరి మధ్యలో, అందరి సమక్షంలో ఆ అనుకున్న దాన్ని అలా పెట్టడము, రైట్? సో అలా ముందుకు తీసుకురావడం ఉంటుంది. ముందుకు తీసుకురావడము, వెనకకు పెట్టడము, వెనక్కు తీసుకురావడము అనేది ఏది లేదండి యాక్చువల్గా. సో కాబట్టి మనకు దట్ ఐ హ్యావ్ టు గివ్ అప్, ఇచ్చివేసుకోవడము, వదిలేసుకోవడము, రైట్? సో ఐ హ్యావ్ టు గివ్ అప్ ఆల్ మై బ్యాడ్ హ్యాబిట్స్, రైట్? నెక్స్ట్ సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, రైట్?
ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మిగతా వాటి మీనింగ్స్ చూసుకున్నాము. మరి అందుకే కాంటెక్స్ట్ బాగా చదవాలి. మరి అక్కడ దాన్ని కంటిన్యూ చేయమన్నాడా, వదిలేసుకోమంటున్నాడా, రైట్? సో ఆ విధంగా మనం రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి 25th క్వశ్చన్. డైరెక్షన్ చేంజ్ చేశాడా? ఇన్ ఈచ్ సెంటెన్స్ బిలో వన్ వర్డ్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్. ఒక వర్డ్ ప్రతి సెంటెన్స్లో ఒకటి బోల్డ్తో ప్రింట్ అయ్యి ఉందంట. సరే. బిలో ద సెంటెన్స్ 4 words ఆర్ సజెస్టెడ్. ఓకే. వన్ ఆఫ్ విచ్ కెన్ రీప్లేస్. ఏదో ఒకటి, ఈ 4 ఏదో ఒకటి ఈ బోల్డ్ పార్ట్ను రీప్లేస్ చేస్తుందంట వితౌట్ చేంజింగ్ ఇన్ ద మీనింగ్. ఆ మీనింగ్, ఆ సెంటెన్స్ చదివినప్పుడు అదే మీనింగ్ వచ్చేటట్టుగా ఆ బోల్డ్ పార్ట్ను వేరే పదంతో రీప్లేస్ చేసినా కూడా అదే మీనింగ్ ఉండాలి అంటున్నాడు. సరే చదువుదాం ఫస్ట్. ఇట్ ఈస్ వెరీ రేర్. అది చాలా రేర్ అంట. దేనికి? ఫర్ హిమ్ టు అరైవ్ లేట్ ఇన్ ఆఫీస్. ఆఫీసుకు లేటుగా రావడం అనేది చాలా రేర్. అంటే ఆఫీస్కు లేటుగా రానే రాడు, చాలా రేర్ అంటున్నాడు. అంటే ఆఫీస్కు లేటుకు రాడు అని అంటున్నాడు. మరి రేర్ అని అంటే ఏంటి అంటే రేర్ అని అంటే ఏంటి? అతనికి చెయ్యడు అని అర్థం. అంటే రేర్ అనేది నెగిటివ్ మీనింగ్. నెగిటివ్ అంటే చెయ్యడు అని అంటున్నాం కదా, అంటే లేటుగా ఆఫీస్గా రావడము అనేది రేర్ అంటున్నాడు. సో కాబట్టి డిఫరెంట్, రెగ్యులర్ తప్పు అవుతుంది, పాసిబుల్, రెగ్యులర్. రేర్ అంటే రెగ్యులర్ కాదమ్మా, రైట్? రెగ్యులర్ అంటే రెగ్యులర్గా లేటుకు వస్తాడా ఆఫీస్కు? కాదు, రైట్? సో కాబట్టి అన్యూజువల్ వస్తుంది. ఏమొస్తుంది? అన్యూజువల్. ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్. అంటే యూజువల్ అంటే ఏంటమ్మా? యూజువల్ అంటే రెగ్యులరు, కామను వస్తుంది, రైట్? అన్కామన్ కూడా రావచ్చు. ఏమనొచ్చు? అన్కామన్ ఫర్ హిమ్. యూజువల్గా చెయ్యడు అనేది వస్తుంది. నాట్ యూజువల్. నాట్ యూజువల్ ఏమవుతుంది? అన్యూజువల్ అవుతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ ఫర్ హిమ్, రైట్? సో అది రేర్ అనేది నెగిటివ్ మీనింగ్ అనేది వస్తుంది. నెగిటివ్ మీనింగ్ అనేది యూజువల్ అంటే పాజిటివ్, అన్యూజువల్ అంటే నెగిటివ్. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫర్ హిమ్ టు అరైవ్ లేట్. వినడానికి కరెక్ట్గానే ఉంది, గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది, కానీ కాంటెక్స్ట్ ప్రకారంగా మారితే సెంటెన్స్ మీనింగ్ మారుతుంది. వాడు క్లియర్గా ఇచ్చాడు వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. మీనింగ్లో మార్పు ఉండకూడదు అంటున్నాడు. మీరు డిఫరెంట్ రాస్తే మీనింగ్ మారిపోతుంది. గ్రామటికల్గా కరెక్టే అవ్వచ్చు, మీనింగ్ మారిపోతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అదేదో డిఫరెంట్గా ఉంటుందంట. డిఫరెంట్గా కాదు, ఆయన ఆఫీస్కు రాడు, లేటుగా రానే రాడు అంటున్నాడు. ఆఫీస్కు లేటుగా రావడం ఏదో పెద్ద డిఫరెంట్గా ఉంటుంది అని ఉండొచ్చు, కానీ ఈ సెంటెన్స్లో ఆ మీనింగ్ ఇవ్వట్లేదు. రేర్, అన్కామన్ లేదా అన్యూజువల్. సో ఆ విధంగా గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంటాయండి, గ్రామటికల్గా కరెక్ట్గానే ఫిట్ అవుతున్నాయి, కానీ సెంటెన్స్ ప్రకారంగా దాని అర్థం ప్రకారంగా ఏ పదాన్ని తీసుకురావాలి అంటున్నాడు. అందుకే డైరెక్షన్ క్లియర్గా చదవాలి. మరి క్వశ్చన్ నెంబర్ 25 రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? అన్యూజువల్, ఆప్షన్ సి. నెక్స్ట్. సో వితౌట్ చేంజింగ్ ద మీనింగ్, అదే డైరెక్షన్ ఇచ్చాడు. రాకేష్ రీటైన్డ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. రాకేష్ ఏం చేశాడంట? రీటైన్ చేశాడంట. ఏంటి? సమ్ ఆఫ్ ద థింగ్స్. మరియు ఏం చేశాడు? అండ్ గేవ్ మీ ద రెస్ట్. మిగిలినవన్నీ నాకు ఇచ్చేశాడు. మిగిలినవన్నీ నాకు ఇచ్చేశాడు అంటే ఇంకొన్ని ఏం చేశాడు? అతని దగ్గర పెట్టేసుకున్నాడు. అతను మిగిలినవన్నీ నాకు ఇచ్చేశాడు అంటే మిగతా అన్నీ ఏం చేసుకున్నాడు? నా దగ్గర పెట్టేసుకున్నాడు అనే మీనింగ్ వస్తుంది. అదే కదా, రైట్? అంటే సార్ రాకేష్ సోల్డ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ గేవ్ మీ ద రెస్ట్ అని కూడా చెప్పొచ్చు కదా, కానీ అలా కూడా కాంటెక్స్ట్ ప్రకారంగా కరెక్ట్, అంటే కాంటెక్స్ట్ ప్రకారంగా రాంగ్ అవుతుంది, గ్రామటికల్గా కరెక్టే అవుతుంది. కానీ రీటైన్ చేసుకున్నాము అని అంటే అవి మన దగ్గరనే ఉంచేసుకోవడము, అవి మన దగ్గరనే ఉంచేసుకోవడం. రీటైన్ అంటే కెప్ట్ అని అర్థం, మన దగ్గరనే పెట్టేసుకోవడము, రీటైన్, రైట్? సో కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? కెప్ట్ అవుతుంది. ఇక్కడ గ్రామటికల్గా చూడండి, రాకేష్ సోల్డ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ గేవ్ మీ ద రెస్ట్. అమ్మేసుకున్నాడు, మిగిలినవన్నీ నాకు ఇచ్చేశాడు, అది కూడా కరెక్టే అవుతుంది. కానీ రీటైన్డ్ ప్రకారంగా రీటైన్డ్ అంటే టు హోల్డ్ సంథింగ్ బ్యాక్, టు హోల్డ్ బ్యాక్ అని అర్థము, రైట్? వెనక్కు ఉంచేసుకోవడము అని అర్థము. సో కాబట్టి ఉంచేసుకోవడము అనేది ఏమొస్తుంది? కెప్ట్. అంటే కాంటెక్స్ట్ ఆ విధంగా చదవాలండి, రైట్? కాంటెక్స్ట్ అర్థమవుతేనే దాని మీనింగ్ ప్రకారంగా చూసుకోవచ్చు. సో సపరేటెడ్ అనేది కాదండి, రాకేష్ సపరేటెడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సపరేట్ చేశాడు అంటే మళ్ళీ డివైడ్ చేశాడా దానికి దీనికి, రైట్? బట్ డివైడ్ అనేది రీటైన్ అనేది మీనింగ్ చెప్పదు, కెప్ట్, రైట్? సో గ్రామటికల్గా అన్నీ ఫిట్ అవుతాయి, కానీ కాంటెక్స్ట్ ప్రకారంగా దీని మీనింగ్ ప్రకారంగా ఓన్లీ కెప్ట్ అనేది సూటబుల్ అవుతుంది. ఎస్, ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. ద బాయ్ హ్యాస్ ఫేర్డ్ వెల్ ఇన్ ద ఓరల్ ఎగ్జామినేషన్. అంటే హ్యాస్ డన్ అని అర్థము, బాగా చేశాడు. హ్యాస్ డన్ వెల్ ఇన్ ద ఓవరల్ ఎగ్జామినేషన్. ప్రొసీడెడ్ అని కూడా అనొచ్చు. ఫేర్డ్ అంటే ఏంటి? ప్రొసీడ్ అయ్యాడు, బాగానే చేశాడు. మరి దీనికి ఏమన్నాడు అంటే మీరు ఇక్కడ చూస్తే ఆపోజిట్ అడిగాడండి. బోల్డ్ చేసిన పదానికి ఆపోజిట్.
ఓరల్ ఎగ్జామినేషన్ అంటాము. ఓరల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటమ్మా, రాయకుండా పలికే విధంగా అంటున్నాడు. మరి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది తెలుసా, వ్రిటన్ అవుతుంది. ఏమవుతుంది, వ్రిటన్. ఓరల్ అంటే పలకడము, దానికి ఆపోజిట్ ఏమవుతుంది, రాయడము అవుతుంది. అంటే మాటల ద్వారా చెప్పేది, పలకడం ద్వారా. ఎస్, సో ఇవన్నీ ఆ మీనింగ్సే వస్తాయి, దానికి సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకు ఒకటే ఆపోజిట్ ఏంటంటే, ఓరల్కి ఆపోజిట్ ఏమవుతుంది, వ్రిటన్, రాసి చూపించడము. రైట్, ఆ శబ్దం ద్వారా చెప్పేది ఏమంటాము, ఓరల్ అంటాము. ఫర్ క్వశ్చన్ నెంబర్ 27 రైట్ ఆన్సర్ ఈస్ బి, ఆపోజిట్. ఓరల్కి ఆపోజిట్ వ్రిటన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. బెస్ట్ ఆపోజిట్ అన్నాడండి. ఏమన్నాడు, మళ్ళీ అదే డైరెక్షన్, బెస్ట్ ఆపోజిట్ అన్నాడు బోల్డ్ చేసిన పదానికి. పుట్టింగ్ అ సఫిక్స్ అంటే ఒక పదంకు చివర ఏదైనా పదాల కలయిక అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సే, నేను అన్నాను సఫిక్స్ అన్నాను. ఒక పదానికి చివర మనం ఏవైనా పదాలు అంటే ఏవైనా అక్షరాలు కలిపితే కనుక దాన్ని ఏమంటారు, సఫిక్స్ అంటారు. సఫిక్స్ అంటే పదానికి చివర. దానికి ఆపోజిట్ ఏమవుతుందండి, ప్రీఫిక్స్. ఏమవుతుంది, ప్రీఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సే, పాజిబుల్ అన్నాను. ఏమన్నాను, పాజిబుల్. మరి ఇంపాసిబుల్, రైట్, ఇంపాసిబుల్. దీన్ని మనము ఏమంటాము, ప్రీఫిక్స్ అంటాము. అంటే ఒక పదానికి ముందే వాడడము, రైట్. సో ఆ విధంగా మనము సఫిక్స్కి ఆపోజిట్ ఏమవుతుందండి, ప్రీఫిక్స్ అవుతుంది. ఏమవుతుంది, ప్రీఫిక్స్. అదే కదా మనం అడిగింది, బెస్ట్ ఆపోజిట్. సో ప్రీఫిక్స్. క్వశ్చన్ నెంబర్ 28కు సఫిక్స్కి ఆపోజిట్ ఏమవుతుందండి, ప్రిఫిక్స్. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29. ఓకే, ఏమన్నాడు, ఐ సెడ్ టు హిమ్ డోంట్ రీడ్ మై బుక్. వాట్ డస్ ద సెంటెన్స్ ఇంప్లై? నేను అతనితో అన్నాను నా బుక్ చదవకు. మరి ఈ బుక్ చదవకు అనే దాని యొక్క అర్థం ఏంటి, అన్నవాని అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. ఇంప్లై అంటున్నాడు. అడ్వైజ్ ఇస్తున్నాడా, ఒపీనియనా, కోపాన్ని ప్రదర్శిస్తున్నాడా, ఫార్బిడెన్స్ అంటే మనకు మీనింగ్ తెలియాలి. అంటే ప్రివెంట్ చేయడము, నిరోధించడము. టు స్టాప్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. దీంట్లో నెగిటివ్ అర్థం ఉంటుందండి. టు స్టాప్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఎవరినైనా ఏదైనా చేస్తూ ఉంటే ఆపేయడము. అంటే డోంట్ రీడ్ మై బుక్ అంటే వాడు చదువుతున్నాడు, దాన్ని చదవద్దు అంటున్నాడు. సో కాబట్టి ఫార్బిడెన్స్. ఫార్బిడ్ అంటారమ్మా. ఫార్బిడ్ అంటే ఏంటి, ప్రివెంట్ చేయడము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పదాలతో నాట్ వాడకండి. ఎందుకంటే ఆల్రెడీ నాట్ అనేది ఫార్బిడ్లో ఉంటుంది. ప్రివెంట్ చేయడం అంటే ఆపేయడము అని. ఆపేయడం అంటే నాట్ అనే ఉంటుంది దాంట్లో, రైట్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ ఫార్బిడ్ మై బ్రదర్ టు ప్లగ్ ద ఫ్లవర్స్ అన్నాను. టు ప్లగ్ ద ఫ్లవర్స్. ఇక్కడ నాట్ అనేది వాడతాడు చూడండి. నాట్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఫార్బిడ్తో మనము నాట్ వాడకూడదు. అంటే ఐ ప్రివెంటెడ్ మై బ్రదర్ టు ప్లగ్ ద ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ను తెంపకూడదు అని ప్రివెంట్ చేశాను. తెంపొద్దు అని ప్రివెంట్ చేశాను. తెంపొద్దు, రైట్. ప్లగ్ ద ఫ్లవర్స్, ఇదే మీనింగ్ వచ్చేస్తుంది. దాంట్లో నెగిటివ్ ఇక్కడనే వస్తుంది, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి గ్రామటికల్గా మీకు. సో మొత్తానికి ఫార్బిడెన్స్ అవుతుందండి. దీంట్లో అర్థం ఏంటి అంటే ఫార్బిడెన్స్ అంటే నిరోధించాడు, ఆపేశాడు పని చెయ్యకుండా. ఫార్బిడెన్స్. క్వశ్చన్ నెంబర్ 9 రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30th క్వశ్చన్ విచ్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ద మాస్టర్ సెడ్ టు హిస్ సర్వెంట్. మాస్టర్ సర్వెంట్తో అన్నాడంట, బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎట్ వన్స్. అతని సర్వెంట్తో మాస్టర్ అన్నాడు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్న ఫలంగా తీసుకొని రమ్మంటున్నాడు, రైట్. ఇక మాస్టర్ సర్వెంట్తో ఉన్నాడు అని అంటే రిక్వెస్ట్ చేయడండి, వరీ కాదు, యాంగర్ కాదు. అయితే మనం ఏమనుకుంటామంటే బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే సార్ ఇది మనకు రిక్వెస్ట్ కదా. రిక్వెస్ట్ ఉంటే ప్లీజు, కైండ్లీ అవి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మన కాంటెక్స్ట్ కూడా చూస్తే మాస్టర్ సర్వెంట్ రిలేషన్ అనేది ఉంటుంది. మాస్టర్ అనేది ఎప్పుడు కూడా సర్వెంట్కు కిందవాడు కాబట్టి సర్వెంట్ అనేది క్లియర్గా ఇచ్చాడు కాబట్టి మనకు అక్కడ ఆర్డర్గా చెప్తాము. ఇంకా చెప్పాలంటే ఈ కొటేషన్ మార్క్లో బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎట్ వన్స్, ఉన్న ఫలంగా అన్నాడు. సో కాబట్టి వరీ అంటే బాధ, రిక్వెస్ట్ అంటే మనము, రైట్. సో ప్రాధేయపడ్డము, రైట్. నెక్స్ట్ యాంగర్ అంటే కోపము. మరి కోపం కూడా రావచ్చు కదా, కానీ ఇక్కడ మనం చూస్తే కనుక బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, మళ్ళీ మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఆర్డర్, రైట్. సో ఆర్డర్ అంటే మీనింగ్ వస్తుంది. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 30th ఆన్సర్ ఏమవుతుంది, ఆర్డర్, రైట్. సో ఐ హోప్ we are done with all the questions. Yes, thank you.